సౌందర్యకి వచ్చినటువంటిది నిజమైన సిగమ, అబద్ధపు దేవుడా? ప్రతి దగ్గర నాకు వస్తుంది వస్తుంది వస్తుంది, ఇది ఒక డైలాగ్ లాగా అయిపోయింది. ప్రతి ఒక్కరు అదొక ఊతపదం లాగా. ఇప్పుడు నిన్నగాక మొన్న పుష్పలో కూడా రప్ప 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 వేసేయాలని నీకు రాదు నీకు రాదు నీకు రాదు, నాకు వస్తుంది నాకు వస్తుంది వస్తుంది వెంటనే ఇలా అనడం, ఇలా ఊగడం. ఏం జరిగింది అని అడగడం. ఏడున్నా ఎందుకు ఈ నాటకాలు నువ్వు చేయడం? బూటకం కాదా ఇదంతా? అమ్మవారు పైకి వచ్చినప్పుడు జరిగేది జరగబోయేది నిజంగా మీకు తెలుస్తుందా? ఒక్కొక్క ఇంట్లో 10 మంది 5 మంది ఉన్నారు కదా. రానున్న కాలంలో లెక్క పెట్టుకోండి, మేము 10 మంది ఉండే ఇద్దరమే ఉన్నాం, 5 మంది ఉండే ఒకరమే ఉన్నాము అని లెక్క పెట్టుకునే సందర్భం కూడా రాబోతుంది కరోనా అని కూడా 2019లో 20లో కూడా హెచ్చరికలు చాలా గట్టిగా ఇవ్వడం జరిగింది. కూటి కోసం కోటి విద్యలు అంటారు. జనాలని మోసం చేస్తూ మూఢనమ్మకాల పేరుతో డబ్బులు సంపాదిస్తున్నారు. మీరు అన్నట్టు చేతబడేమో, ఇంకేదో పట్టిందేమో, ఇంకే అది పట్టింది ఇది పట్టింది. గొర్రె ఎవరని నమ్ముతుంది అంటే కసాయి నమ్ముతుంది అన్నట్టుగా గల్లి గల్లికి పీఠాధిపతులు, గల్లి గల్లికి స్వామీజీలు, గల్లి గల్లికి శివశక్తులు, గల్లి గల్లికి మంత్రగాన్లు, గల్లి గల్లికి డాక్టర్లు. మనం మాధురి గారు నోట్ల నుంచి శివలింగం తీసింది, చేతుల నుంచి విభూతి తీసింది. ఆమె కూడా ఒక అమ్మవారే, ఆమె కూడా గుడి గోపురం కట్టండి, ఆమెకు ఒక పీఠం పెట్టియండి. ఇలాంటి మ్యాజిక్లు చేసే దేవుడు రావడం అనేది ఎటువంటి సందర్భాల్లో వస్తుంది? ఏ ఫుట్పాత్ మీదనో నేను ఇప్పుడు వెళ్తున్నా, అమ్మా శరణార్థి ప్రాబ్లం వచ్చింది ఊగావా అనగానే ఫుట్పాత్ మీదనో, ఏ బాత్రూమ్లనో, ఇంకే రోడ్ల మీదనో, ఏ ఫంక్షన్ హాల్లోనో, ఏ పెళ్లిళ్లలోనో, ఏ డిన్నర్లోనో, లేకపోతే బరాతులనో వస్తుంది. దేవత ఎట్లయితుంది? మరి మాకు స్టూడియోలో ఎట్లా వస్తుంది దేవుడు? హలో నమస్తే. ప్రస్తుతం గత 2 రోజుల నుంచి కూడా సోషల్ మీడియాలో ఒక ఇంటర్వ్యూ వైరల్ అవుతుంది. మరి ఏంటా ఇంటర్వ్యూ అనుకుంటున్నారా? సో అందరికీ తెలిసిందే, ఒక ఆవిడకు సిగం వస్తుంది, నాకు దేవుడు వస్తుండు అని చెప్పేసి కూడా ఆ ఊరునే పరేషాన్ చేసింది. అయితే ఏందా అని చెప్పేసి మన సోషల్ మీడియాకి సంబంధించిన కొన్ని ఛానల్స్పై ఆమెను ఇంటర్వ్యూ చేయడం జరిగింది. మరి దేవుడు ఏ టైంలో వస్తాడు, ఎట్లా వస్తాడు, ఏంటనేది మాత్రం ఇవన్నీ విషయాలు కూడా ఆమె చెప్పడం జరిగింది. అంటే ఆమె చెప్పిన మాటలు వింటే నిజంగా అది కొంచెం నవ్వదగ్గలాగా ఉన్నాయి, కొన్ని ఆశ్చర్యపరిచేలా ఉన్నాయి. మరి నిజానికి సిగం వస్తే దేవుడు వస్తాడా? మరి నిజానికి దేవుడు ఎలా వస్తాడు? సిగము వీటోళ్ళందరికీ కూడా నిజమైన దేవుడు వస్తుందంటారా? ఇది మనకైతే తెలియదు. ఇది ఎవరికి తెలుస్తుంది? కేవలం ఎవరికైతే నిజంగా ఈ సిగం వస్తుందో వాళ్ళకే ఆ దేవుడు ఎలా వస్తాడో ఏంటనేది మాత్రం క్లియర్గా తెలుస్తుంది. సో గత 30 ఏండ్ల నుంచి దేవుడితో ప్రయాణం అవుతున్నటువంటి వ్యక్తి అమ్మవారిని ఎప్పుడు నిత్యం కొలుస్తూ ఆయన బోనం ఎత్తుకుంటే యావత్ భారతదేశం అంతా కూడా ఎదురు చూస్తూ ఉంటుంది ఆయన బోనం కోసం. సో అందరికీ సుపరిచితులు. ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు, ఆయనే రాకేష్ బోనవన్న గారు. నమస్తే అన్న. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు బాగున్నారా? చాలా బాగున్నాను. సిగం ఈ మధ్యకాలంలో ఒక ఫ్యాషన్ అయిపోయింది. అంటే సిగం వస్తే దేవుడు వస్తాడు, దాన్ని బిజినెస్గా మార్చుకొని చేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అనేకం చూస్తున్నాం మనం ప్రస్తుతం సోషల్ మీడియాలో. రీసెంట్గా ఒక ఆవిడ సోషల్ మీడియాలో ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆమెకు సిగం వస్తుందని ఆడ దేవుడు ఉన్నాడని చెప్పేసి తవ్వి ఎల్లమ్మ దేవతను తీసిర్రు. నిజానికి మరి ఆమెకు వచ్చేది నిజమైన సిగమా లేకుండా అబద్ధపు సిగమా? దాన్ని బిజినెస్గా డబ్బులు సంపాదించుకోవడానికి జనాలను మోసం చేస్తున్నటువంటి ఒక అబద్ధపు సిగమా అనేది అర్థం కావట్లేదు. ఈ వీడియో నాకు తెలిసి మీరు చూసే ఉంటారు. వస్తుంది రాదు, వస్తుంది రాదు, వస్తుంది రాదు అని ఈ రకంగా వాళ్ళు యాంకరు ఆవిడే అని కూడా మనం వీడియో కూడా చూస్తున్నాం. అప్పటికప్పుడే ఆమెకు దేవుడు వచ్చేస్తుంది, అంటే రెచ్చగొట్టేస్తే. నిజానికి దేవుడు వచ్చే వ్యక్తులకి మీకు దేవుడు ఈ టైంలో వస్తుందా? ఇప్పుడు రప్పి అంటే వెంటనే అమ్మవారు పూనుకొని వెంటనే క్షణాల్లో దేవుడు వచ్చేస్తుందా? అదేనా నిజమైన సిగం? ఏంటి మీరేం చూసారా ఆ వీడియోలో? చూడడం ఏముంది, అంత హేళనగా నవ్వొచ్చే విధంగా
ఒక రకంగా బాధపడే విధంగా కూడా ఆ వీడియోస్ ఉన్నాయి వాళ్ళవి. రెచ్చగొట్టినంత మాత్రాన ఇప్పుడు 30 సంవత్సరాల నుంచి అమ్మవారిని నేను ఒంటి మీద ఆ తల్లి జగదాంబ అమ్మను మోస్తూ ఉన్నా. నన్ను ఇప్పుడు రెచ్చగొట్టినంత మాత్రాన నేను రవ్వ గింజంత కూడా ఉలికిపడను. మీకు ఒకవేళ ఆ శక్తి, మీరు ఇప్పుడు నన్ను రెచ్చగొట్టే అవకాశాలు కూడా ఉండొచ్చు ఈ వీడియో చూసినందుకు. మీకు వస్తుందా అమ్మవారు వస్తుందా అని. నేను వస్తుంది అంట, కానీ ఇక్కడ కాదు, నా మందిరంలో వస్తుంది అని చెప్తా. సో ఇప్పుడు మిమ్మల్ని రెచ్చగొడితే దేవుడు రాదు. రాదు. ఎందుకు వస్తుంది? ఎవరిని రెచ్చగొడతావు? రెచ్చగొట్టిన ఆ తల్లి జగన్మాత వస్తే అసలు మనం అందరం ఉంటామా? ఉండలేం. ఇది కామెడీగా కొడుతుంది నాకు. వాళ్ళు చేసేదంతా ఒక కామెడీగా నవ్వొచ్చే విధంగా, ఎక్కిరించే విధంగా ఉంది. అయితే మీరు నన్ను ఒకవేళ సవాల్ శ్రీ అమ్మవారు ఉన్నదా, నిజంగా ఉందా లేదంటే, ఈ 30 ఏళ్ళ నుంచి ఆల్మోస్ట్ మనం చూపిస్తూనే ఉన్నాం. అగ్నిగుండాలు దొక్కుతున్నాం, బోనాలు ఎత్తుకుంటున్నాం, 7 అంతరాల బోనాలు, 5 అంతరాల బోనాము, 3 అంతరాల బోనాలు, గోలుకొండ ముఖాల మీద ఎక్కుతున్నాము, ఎక్కరాని కొండలు ఎక్కుతున్నాము, దిగరాని కొండలు దిగుతున్నాము, అగ్నిగుండాలలో ఆడినాము, నీళ్ళల్లో ఆడినాము. ప్రతి ఒక్క దగ్గర మన సత్యం చూపించినా కాబట్టి ప్రజలోకానికి కూడా భక్తులకు ఎరక రాకేష్ బోనం అంటే ఎంత విధంగా సత్యము అని. కానీ ఆమె ఇప్పుడిప్పుడుగా పుట్టి ఆమె ఏం సత్యం చూపించింది? సో సౌందర్యకి వచ్చింది నిజమైన సిగమ్మ, నిజమైన దేవుడా? ఎవరినైనా కూడా మనం తక్కువ అంచనా వేయలేము. ఎవరిది నిజం ఉండొచ్చు, అబద్ధం ఉండొచ్చు. అబద్ధమైనప్పటికీ కాలం దానికి సమాధానం చెప్తుంది. ఆల్మోస్ట్ కాలం సమాధానం చెప్తూ వస్తుంది. వాళ్ళు అతి తెలివి చూపించిన దాన్ని భగవంతుడు తిప్పికొట్టిండు. ఇలా దేవత అన్నులే దొంగ దేవత అనే కాడికి రావడానికి కారణం కూడా ఎవరు? తనే. ఏదో ఫేమ్ అయిపోతున్నా ఈ ఊగడంలోనే వీడియో చూసుకుంటారు. ఫేమ్ కావడానికి 2 లక్షలు వెళ్ళింది, 3 లక్షలు వెళ్ళింది, అబ్బో నేను బాగానే ఫేమ్ అవుతున్నాను అని. కానీ ఇక్కడ ఆ లక్షలు చూసుకుంటే సరిపోదు. ఆ లక్షలలో ఎంతమంది నిన్ను ఖండిస్తూ ఉన్నారు, ఎంతమంది నిన్ను మంచి దేవుడు అంటున్నారు, ఎవరు అబద్ధం దేవుడు అంటున్నారు అనేది కూడా వాళ్ళు చూసుకోవాలి. ఇక్కడ యూస్ రావడం వల్ల నీకు లాభం లేదు. ఎవరైతే ఛానల్స్ వాళ్ళు ఆ వీడియోలు వేస్తారో వాళ్ళకు డబ్బులు వస్తాయి. వాళ్ళకు నువ్వు అట్లా ఫేమ్ చూసుకోవద్దు ఎప్పుడు కూడా. యూస్ పోతున్నాయా, నన్ను ఇక్కడ ఈ ఛానల్లో 5 లక్షలు చూసిర్రు, ఆ ఛానల్లో 10 లక్షలు చూసిరని. ఆ 10 లక్షల 5 లక్షల మంది కూడా నిన్ను ఏ రకంగా అంటున్నారు? నిన్ను నిజమైన దేవుడు అంటున్నారా? ఎందుకంటే ఆ ఛానల్ వాళ్ళు కూడా నిన్ను చెడుగా చూపిస్తున్నారా, మంచిగా చూపిస్తున్నారా, నీ గురించి మంచి చెప్తున్నారా? నువ్వు ఇంటర్వ్యూ వెళ్ళిపోతావు, నిన్ను మరి మంచి చూపిస్తుంది, చెడు చూపిస్తుంది, అది తర్వాత బయటపడుతుంది. ముందు నువ్వు ఇంటర్వ్యూ వెళ్ళిపోతావు, తర్వాత వాళ్ళు దాని మీద ఏమన్నా రూమర్స్ వచ్చే విధంగా లేదా స్ట్రోల్ చేసే విధంగా ఎలా చూపిస్తున్నారో అది మనకు తెలియదు. లక్షలలో వెళ్ళింది మాత్రమే నువ్వు చూస్తున్నావు. అరేనా నేను లక్షల మంది, నేను నిన్నమన్న దాకా 10 మందికి తెలియని నేను లక్షల మందికి నేను పరిచయం అయినా కదా, ఇంక ఇట్లనే చేస్తా అనేది నువ్వు అనుకుంటున్నావు. కానీ ఇది అబద్ధం దేవుడు అనేది మాత్రమే ముద్ర వస్తుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆ ముద్ర వచ్చేసింది. చాలా ఛానల్స్లల్లా పలానా ఆమెకు సత్యంగల్ల దేవుడు వస్తుండు అన్న నోర్లే ఇవాళ దొంగ దేవత అనే కాడికి వచ్చింది. ఒక అమ్మవారి భూమిలో మీరే పెట్టినరా, అమ్మనే బయటకు వచ్చిందో తెలియదు. కానీ ఇక్కడ హిందూ ధర్మం ఉంది. అక్కడ ఒక అమ్మవారు దొరికింది అన్నప్పుడు దాన్ని మనం ఆస్వాదించాలి. ఎందుకంటే భూగర్భంలో నుంచి ఒక అమ్మ వచ్చింది, అది మీరు పెట్టిండొచ్చు, లేకపోతే మీరే అమ్మనే వచ్చిండొచ్చు, అది పక్కకు పెడితే. ఆ తల్లికి ధర్మదేవత, లోకదేవత, ధర్మాన్ని కాపాడి వచ్చిన అమ్మవారు కాబట్టి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ అమ్మవారు భూగర్భంలో నుంచి రావడమే కాదు, నేనే దేవతను, నేనే ఎల్లమ్మను. ఇంకోటి కొద్ది కాలంలో నవ్వొచ్చే విషయం ఏంటంటే పక్కకు వచ్చి కూర్చొని మాట్లాడుతుంది అని చెప్తుంటారు. చాలా వరకు పండుకుంటే నా సమానం పండుకుంది, నా సమానం తిన్నది, నా సమానం కూర్చొని మాట్లాడుతుంది. ఏమామె ఒక బొమ్మనా, ఒక మాయనా? ఆమె ఒక సౌందర్య ఆ ప్రముఖ ఇంటర్వ్యూలో ఏం చెప్పిందంటే, అమ్మవారు నాతో వచ్చి ఒక సమయంలో నాతో మాట్లాడుతుంది, సౌందర్యనే కాదు అని ఆమె చెప్తుంది. సౌందర్య నిజానికి అమ్మవారు వచ్చి కూర్చొని మన పక్కన కూర్చొని మాట్లాడుతుందా? ఇక్కడ సౌందర్యనే కాదు, అంతకు ముందు ఒక ఆమె చేసింది పని. నేను పేరు చెప్పను. ఇన్స్టాగ్రామ్లలో కానీ యూట్యూబ్లో ఆమె కూడా ఫేమస్లో ఉంది. తను కూడా చేసింది ఫస్ట్
ఈ ఇంటర్వ్యూలలో సిగాలు ఊగడం చేసింది తనను చూసి ఈమెమనుకుంది ఆమె అలా చేసి ఫేమ్ అయింది కదా, నేను ఇలా చేసి ఫేమ్ అవుతాను, నేను కూడా సేమ్ అదే మార్గంలో నడుస్తాను చేస్తుంది. ఆమె అవే మాటలు చెప్పింది. ఈ కొద్ది కాలంలో అందరూ 15 సంవత్సరాల వాళ్ళు, 18 సంవత్సరాల వాళ్ళు, 13 ఏళ్ళ వయసు వాళ్ళే మరి కొత్తగా పుట్టుకొస్తూ నాకమ్మవారు వస్తుంది, మేమే అమ్మవార్లమో, మేము లోకాన్ని కాపాడవచ్చినమో, మేము ధర్మాన్ని కాపాడవచ్చినము, కాపాడడానికి ఎవరు లేరా, పూర్వం నుంచి ఉన్న వాళ్ళు లేరు, ఇప్పుడు మీరు వచ్చిన ఇప్పుడు లేత పిల్లలే కావాలన్నా కాపాడని, ఇప్పుడే పుట్టిన అమ్మవారికి శక్తి ఎక్కడిది, ఇప్పుడే మీ ఒంటిలోకి వచ్చిన అమ్మకు కానీ మీకు కానీ శక్తి ఎక్కడిది, మేము 30 సంవత్సరాల నుంచి ఎన్ని వందల వేల లక్షల సార్లు జపాలు తపాలు పూజలు పునస్కారాలు, కొన్ని వందల అగ్నిగుండాలు దొక్కినాము, కొన్ని వందల పటాలు దొక్కినావు, నువ్వు ఇప్పటికీ ఇంటి పట్టం ఒక్కటేసుకుండొచ్చు, ఇంటి పట్టం నువ్వు ఒక్కరు కూడా గురువు కాలే, ఇంకా నువ్వు ఒక్కరి ఇంటికి వెళ్ళి ఒక అమ్మవారి పండుగ చేయలే, నువ్వు ఇంకా ఒక బోనం ఎత్తుకొని చేతులు ఇసిపెట్టి నువ్వు ఆడలే, ఇంకా ఏది చెయ్యండి. నేను ఆ సత్యం చూపించుకోవాలిగా, నా సత్యం చూపించుకోవాలి, నీ సత్యం వేరేలాగా చూపించు, స్టూడియోలలో సిగాలుకి నీ సత్యం ఎలా బయటకు వస్తుంది. కాబట్టి మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నా. నాకు అసలు నచ్చని మనుషులు అయిపోయినారు వాళ్ళు చాలా, ఎందుకంటే అమ్మవారిని బ్లేమ్ చేస్తున్నారు, అమ్మవారికి కూడా ఇన్సల్టే ఆ పేరు కూడా, ఎందుకంటే సిగం అనేది తులసి వనములో గంజాయి మొక్క వచ్చిన విధంగా వచ్చిండ్రు వీళ్ళు. అతి తొందరగా అమ్మవారు వీళ్ళని తీసేసి మళ్ళా తులసి వనాన్ని మళ్ళా భద్రపరచాలి అమ్మవారు జగదాంబని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఒకవేళ వీళ్ళకి నిజంగా అమ్మవారు వస్తే ఇప్పటికైనా బుద్ధి తెలివి జ్ఞానంతోనన్నా వాళ్ళు ఇప్పటికైనా ఇలాంటి పిచ్చి వేషాలు, ఇప్పుడు మీరు గమనించారో లేదో ఒక్క విషయం, ఇంతకుముందు ఇన్నిసార్లు స్టూడియోలలో ఊగినామే, ఇప్పుడు ఎంతో మంది మైకులు పట్టుకొని తన ఇంటి మీదకి కానీ తన ఊర్లోకి వెళ్తుంది, ఎందుకు ఇప్పుడు ఊగలేకపోతుంది, ఊగాలి అని కూడా కూర్చుంటున్నారు, మొక్కలు ఊగుతలేదు. ఎందుకంటే ఇలా ఊగే నేను బ్లేమ్ అయిపోయినాను కదా, ఇలా ఊగే నా పేరు స్మాష్ అయిపోయింది కదా, నేను ఇప్పుడు ఊగుతా ఎట్లా అని ఊగుతలేదు. కాబట్టి తనకు తానుగా ఊగింది తప్ప అమ్మవారు వచ్చి కాదు. ఒకవేళ నిజంగా నీకు అమ్మవారు వస్తే ఆ అమ్మవారిని భద్రపరచుకో, ఆమెకంటే ఒక స్థలం ఉంది, నీ ఇంట్లో పండుగ చేసినావు, నీ ఇంట్లో ఎల్లమ్మ విగ్రహాన్ని స్థాపితం చేసినావు, జమదగ్ని సమేత రేణుకాదేవిని ప్రతిష్ఠ చేసినావు, ఆ ప్రతిష్ఠ దగ్గర ఒక గద్దె ఉంటుంది, నీకు ఒక పీట ఉంటుంది, అక్కడ కూర్చో, నువ్వు వందలాది వేలాది మంది కొలుపు చెప్పు, మేము ఏమి కూడా అనం. అది నేను చెప్పే విషయం. ఓకే, అయితే నిజానికి సిగం ఊగడం అనేది, దేవుడు రావడం అనేది ఎటువంటి సందర్భాల్లో వస్తుంది? ఎటువంటి సందర్భాలు? అమ్మవారి దేవుని లగ్గాలు, లేకపోతే ఇప్పుడు నువ్వు ప్రియమైన ఇల్లమ్మ భక్తునివి, నీకు చాలా కష్టాలు వచ్చినాయి, అమ్మా అని చేతులు జోడిస్తావు, అమ్మా కూర్చోవా అంటావు, అమ్మ కూర్చొని ఒక 2 మాటలు అమ్మను పిలిపించి నాకు 2 మాటలు చెప్పవా అంటే, నువ్వు ఇప్పుడు నన్ను అడిగినావు, ఇప్పుడు నీ స్టూడియోలో నేనున్నా, ఇప్పుడు అడిగినావు, నీకు సమస్య ఉందని నన్ను అడుగుతున్నావు, నడువు, నీకు ఒక పూజ మందిరం ఉంది, ఇప్పుడు ఈ స్టూడియోలో కూడా ఒక పూజ మందిరం ఉంది, ఆ పూజ మందిరంలో కొన్ని ఫొటోస్, దేవుళ్ళ ఫొటోస్ ఉన్నాయి, దీపారాధనలు ఉన్నాయి, నైవేద్యాలు ఉన్నాయి, మనం హారతి ఇచ్చేది ఉంది, గంట ఉంది, అంటే ఒక పూజ కార్యక్రమం చేసుకోవడానికి వీలుగా ఉంది, ఆ స్థలంలో వస్తుంది. ఒక గుళ్ళు గోపురాలు, మైసమ్మ గుడి, పోషమ్మ గుడి, మాంకాలమ్మ గుడి, అట్లా దేవుని లగ్గాలలో, గుళ్ళు గోపురాలలో, జాతరలలో అమ్మవారు వస్తుంది తప్ప ఏ ఫుట్పాత్ మీదనో, నేను ఇప్పుడు వెళ్తున్నా, అమ్మ శరణార్థి నాకు ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది ఊగావా అనగానే ఫుట్పాత్ మీదనో, ఏ బాత్రూమ్లలోనో, ఇంకే రోడ్ల మీదనో, ఏ ఫంక్షన్ హాల్లోనో, ఏ పెళ్లిళ్ళలోనో, ఏ డిన్నర్లోనో, లేకపోతే బరాతులనో వస్తుంది దేవత ఎట్లయితుంది? మరి మాకు స్టూడియోలో ఎట్లా వస్తుంది దేవుడా? నేను అదే అడుగుతున్నాను కదా, నేను మొన్న కూడా ఎన్నో ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు అదే చెప్తాను. ఇప్పుడు ఈ సోఫా ఉంది, నేను కూర్చుంది ఇది పవిత్రమని నేను మా నార్మల్ మనిషిని కాబట్టి కూర్చున్నా. ఇప్పుడు నా ఒంటి మీదకి అమ్మరాలంటే ఆమెకంటే ఒక పీట ఉంటుంది, అది పవిత్రంగా ఉంటుంది, దాని మీద వస్త్రాలు ఎక్కడ పడితే అక్కడ వెయ్యము, ఆ పీటను దేనికి యూజ్ చేయము. ఇంకోటి మీకు క్లారిటీగా చెప్పాలి ప్రజలోకని కూడా, మేము ఇతరుల ఇళ్ళల్లోకి కానీ లేకపోతే మా ఇంట్లో కానీ మేము అమ్మవారు అంటే ఒక పీట మీదనే మేము కూర్చోవాలి కాబట్టి అమ్మవారు రావాలంటే ఆ పీటలు పెద్దలకు, అంటే చనిపోయిన వాళ్ళకు కూడా నైవేద్యం పెట్టని పీటలు కావాలి. మాకు కొందరు ఇళ్ళలో, ఆల్మోస్ట్ అందరి ఇళ్ళల్లో పెద్దల ఫోటో, పెద్దలకు నైవేద్యాలు పెట్టేటప్పుడు ఆ ఫోటో మీద, ఆ పీట మీద ఫోటో పెట్టి నైవేద్యాలు పెడుతుంటారు. అలాంటి పీట మీద కూడా మేము గద్దెని వేయలేము, మాకంటూ సపరేట్ కావాలంటే ఒక కొత్త వస్త్రాన్ని వేసుకొని అమ్మవారిని ఆవాహనం చేసుకుంటే, కొత్త చీర కానీ, కొత్త టవాల్ కానీ, కొత్త శాల్వ కానీ, అలాంటిది ఒకటి పూజా మందిరంలో వేసుకొని కూర్చుంటాం, కానీ భూమి మీద కూడా మేము కూర్చోం.
కటిక నేల మీద, ఎందుకంటే మన పాదాల దుమ్ము ఉంటుంది కాబట్టి ఒక పవిత్రంగా అమ్మవారు ఒంటిలోకి రావాలన్నప్పుడు అలా పవిత్రంగానే కూర్చోవడం ఉంటుంది. దానికి నియమాలు ఉంటాయి. ముందు అమ్మవారు వచ్చే ముందు జపం చేయాలి, అమ్మవారికి పూజ కార్యక్రమం చేయాలి, కొద్ది నైవేద్యం అంటే ఇతరుల ఇళ్ళల్లో కానీ మా ఇంట్లో కానీ, మా ఇంట్లో కూడా అమ్మవారు రావాలంటే ముందు కుంకుమార్చన, లలిత సహస్రనామాలు, నైవేద్యము, మంగళహారతులు అవన్నీ ఇచ్చినాక అమ్మ నీ పూజ కార్యక్రమాలు చేసినాం, అమ్మ ఆవాహయామి అని ఆ తల్లికి శరణార్థి చేసుకొని మేము లీలమైపోయిన తర్వాత అమ్మవారి ఆవాహనం అవుతుంది. ఇలా నీకు రాదు నీకు రాదు నీకు రాదు అంటే అదొక కామెడీగా, అసలు దాని మీద ఎన్ని ట్రోల్స్ ఉన్నాయో, ఎన్ని రీల్స్ చేస్తున్నారంటే చాలా గలీజంగా, చాలా వరస్ట్గా ఉన్నాయండి. అసలు అవి చూస్తే చాలా గలీజ్ అనిపిస్తుంది. సిగం అనే దాని మీదనే మాకు విరక్తి పుట్టేలాగా చాలామంది కూడా రీల్స్ చేస్తున్నారు. చాలా బాధ అనిపిస్తుంది. అందుకే నేను ఈ మాట్లాడడానికి నేను ముందుకు వచ్చిన, కానీ అట్లా చేయొద్దని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. వాళ్ళకు మాత్రం ఏదైనా దేవుడు వస్తే మాత్రం ఇక నేను చెప్పినట్టు నియమాలలో నడుచుకుంటూ అమ్మవారిని ఆవాహనం చేసుకొని మంచి మంచి కార్యక్రమాలకి, ఎవరో స్టూడియోలలో ఎవరో యాంకర్ల గురించి, ఇంకెవరో రోడ్ల మీద పోతున్న వాళ్ళ గురించి అట్లా అమ్మవారిని ఒక అమ్మ ఒక ఆయుధం. మనకు ఎవరన్నా ఎదురుగా దయ్యాలు వస్తే, భూతాలు వస్తే, ప్రేతాలు పిశాచులు వస్తే, ఇగో అమ్మ అని ఒక అస్త్రం లాగా, అమ్మ నువ్వు వెళ్ళమ్మా, అమ్మ వాళ్ళని సంహరించమ్మా, నా వల్ల కాదమ్మా, నన్ను రక్షించమ్మా, నన్ను కాపాడమ్మా అంటే అమ్మ అట్లా ఛత్రపతి శివాజీకి తలవారిచ్చింది. ఆయన ఏదో ఆ తలవారిని తీసుకుపోయి వృధా చేసుకొని రాక్షసులను చంపకుండా, ఆయన శత్రువులను చంపకుండా ఎట్లా పడితే అట్లా తిప్పేసి, ఇప్పుడు ఆ తలవారులో ఒక శక్తి ఉంది, ఆ శక్తి 1,00,000 మందిని చంపగలదు. నువ్వు ఎట్లా పడితే అట్లా యూజ్ చేసి ఎట్లా పడితే అట్లా తిప్పినాక అందులో శక్తి ఎంత పోయినాక 1,00,000 సైన్యం వస్తున్నప్పుడు నువ్వు అందరిని సంహరించాలంటే కాదు. ఆ తలవారు నీకు ఎందుకు ఇచ్చింది అమ్మవారు? దుష్ట సంహరణ శిష్ట రక్షణ. కొంతమందిని చంపడానికి ఇచ్చింది, కొంతమంది అంటే ధర్మాన్ని నాశనం పట్టిస్తున్న వాళ్ళని చంపడానికి ఇచ్చింది. నువ్వు దాన్ని అలాగే యూజ్ చేయాలి. అలాగే ఛత్రపతి శివాజీ అలాగే యూజ్ చేసిండు కాబట్టి లక్షలాది మంది మనను చంపాలి, మన హిందూ మతాన్ని, మన ధర్మాన్ని, మన సనాతన ధర్మాన్ని అంతం చేయాలనుకున్న వాళ్ళను సంహరించి ఆయన కూడా ఆ తల్లి లోపల శివైక్యం చెందిండు కాబట్టి ఇవాళ దేవుడు అయ్యిండు ఛత్రపతి శివాజీ. మా ఇంట్లో కూడా ఆయన విగ్రహం ఉన్నది. ఎందుకు దేవునిగా భావిస్తున్నాం మేము కూడా. ఆ తల్లికి ప్రియమైన భక్తుడు స్వయాన అమ్మ దర్శనం ఇచ్చింది కాబట్టి అలా ఏదో దానికి యూజ్ చేసుకోవాలి. కానీ వీళ్ళు ఈ రోడ్ల మీదనో ఇంకేడబడతాడా ఇట్లా యాంకర్ల దగ్గర ఈ సోఫాలలో హంతకులు వచ్చి కూర్చుంటారు, రేపిస్టులు వచ్చి కూర్చుంటారు. ఇప్పుడు మీ దగ్గరికి ఎంతోమంది వచ్చిపోతుంటారు, సుష్టున్న వాళ్ళు వచ్చిపోతుంటారు, వాళ్ళు స్నానం చేసి చేయక వచ్చిపోతున్న వాళ్ళు ఉంటారు, 2-3 రోజులు స్నానం చేయని వాళ్ళు ఉంటారు. ఎంతో దరిద్రం ఉంటుంది. కానీ మనం ఏంటంటే కూర్చుంటాం, మనం మనుషులం కాబట్టి మనం ప్రతి దాంట్లో మనం అవలీలకు కూర్చుంటాం, చేస్తుంటాం, ఇది గలీజ్ అది మనం అనము. కానీ తల్లికి పవిత్రమైన స్థలం కావాలి కాబట్టి అమ్మవారు స్థలంలోనే అమ్మ వస్తే బాగుంటుంది. ఇవాళ అలా ఎట్టికి అమ్మవారిని రప్పించుకొని యాంకర్ల ముంగల చేసినందుకే ఇవాళ ఆ అమ్మాయికి గతి పట్టిందని నేను ఇంకోటి. అయితే తను అమ్మవారు వచ్చి నాతో మాట్లాడుతుంది, నా పక్కన కూర్చుంది. నిజానికి అమ్మవారు అంటే దేవతతోటి మనం మాట్లాడొచ్చా? దేవత వచ్చి మనతో మాట్లాడుతుందా? మనము ఎన్నో తప్పులు చేస్తే ఎన్నో జన్మలు అయిపోయిన తర్వాత వచ్చేది మానవ జన్మ. 84,00,000 జీవరాశుల తర్వాత మనకు వచ్చే ఈ మానవ జన్మ చాలా పుణ్యమైన జన్మ. ఇది అన్ని జన్మలకు మహా గొప్పది. మానవ సేవే మాధవ సేవగా ఈ మానవ జన్మ మనం ఎత్తినందుకు చాలా మంచి మంచి పనులు చేయాలి. ఆమె నిన్నగాక మొన్న అమ్మవారు వచ్చినప్పటికీ ఏడబోనాలు ఎత్తింది, ఎక్కడ ఆమె పటాలు వేసింది, ఎక్కడ కొన్ని 100 సార్లు అగ్నిగుండాలు దొక్కిందా, 100 సార్లు పటాలు దొక్కిందా, 100 సార్లు కొమరవెల్లికి వచ్చి బోనాలు తీసిందా, కొమరవెల్లి కాడ అగ్నిగుండం సదరపటం దొక్కే ఆనవాయితున్నది, చెరుగట్టు కాడ దొక్కేది ఉన్నది. ఎన్ని గణం చేసిందని ఆమెతో మాట్లాడుతుంది, మరి మాతో మాట్లాడదా? 30 సంవత్సరాల నుంచి ఫీల్డ్లో ఉన్నాం మేము. కొన్ని 100,000 బోనాలు ఎత్తినము, 1000 అగ్నిగుండాలు, 1000 పటాలు దొక్కినాం మేము, కొన్ని 100,00,000 సార్లు కుంకుమార్చనలు చేసినాం మేము, హోమాలు చేయించినాము, మహాచండీ యాగాలు చేసినాము, ఎన్నో చేసినామండి మేము. 1-2 కాదు, 1,00,000 చేసిన మేము 30 సంవత్సరాలల్లా. కొన్ని 100 గుళ్ళు, పాత గుళ్ళు కూలగొట్టి కొత్తగా గట్టి పునర్నిర్మాణం చేసి ఆ తల్లి జగన్మాతను ప్రతిష్ఠ చేసినావు. నువ్వు ఏం చేసినావు? నీతో మాట్లాడుతుంది. 7 అడుగుల ఎల్లమ్మకు 7 ఏళ్ళ వయసులోనే నేను ఊపిరి పోసుకున్నా. నేను 7 అడుగుల ఎల్లమ్మ నా ఇంట్లో ఉంది. 7 ఫీట్స్ విగ్రహం ఉంది, 3-4 సర్పాలు ఉన్నాయి. మరి నాతో రోజు మాట్లాడదే అమ్మవారు? నువ్వు ఇంత విగ్రహం తెచ్చి ఇంత విగ్రహానికి ఒక్క పండుగ చేసి ఇంట్లో పెట్టుకొని నాతో అమ్మవారు మాట్లాడుతుంది, నా పక్కకే కూర్చుంటుంది, నాతో కలిసి తింటుంది. ఇంకో విచిత్రమైన
విషయం ఏంటంటే ఆమె అడుగుతుందంట, నాకు ఈ నైవేద్యం పెట్టు, నాకు ఇవాళ ఇది నచ్చలేదు, ఇది నచ్చింది, రేపు అది పెట్టు, రేపు ఇది పెట్టు, రేపు అట్లా చేయి పూజ, రేపు ఇట్లా చేయి. అంటే అమ్మవారు వచ్చి అట్లా నాకు ఆవి నైవేద్యం పెట్టు, నాకు పూజ ఈ విధానంగా చేయని అమ్మవారు అన్నం తింటుందా అసలు? అక్కడ ఎప్పుడు నమ్మాలి మనం ఈ వీళ్ళందరూ చెప్పే మాటలు అంటే, మనం ఒక 100 మందిని ఆమె ఇంటికి రప్పించుకొని అమ్మవారు ఇప్పుడు అడిగి నైవేద్యం పెట్టించుకుంటున్న అమ్మవారు తినదా? నోరు లేదా అమ్మవారికి? చేయలేదా? ఇట్లా తీసుకొని మన దేవుళ్ళు సినిమాలో పిల్లగాడు పులిగోర తీస్తాడు కదా, పంతులు తెచ్చి, అమ్మా నువ్వు పులిగోర తినమ్మా, నేను వేద పాఠశాలకు నాకు ఇది ఉందమ్మా, నేను చదువుకు వెళ్ళాలమ్మా అని అంటే దుర్గమ్మ తల్లి చేయబెట్టి పులిగోర తింటది. ఆ రకంగా తినలేదా? నువ్వు ఇన్ని మాటలు చెప్తున్నావే, నాతో ఆ నైవేద్యం అడుగుతుంది, ఈ నైవేద్యం అడుగుతుంది. నువ్వు 100 మందిని నీ ఇంట్లోకి పిలిపించి ఎక్కడ అడుగుతుందో ఆ నైవేద్యాన్ని స్వచ్ఛంగా ప్రిపేర్ చేసి అక్కడ పెట్టి మా అందరి ముంగల తినమని చెప్పు అమ్మవారిని. తింటే నీ ఇంట్లో చాలా గొప్పైన అమ్మవారు నీ ఒంటి లోపల కానీ, నీ జన్మనే మహా గొప్పగా పావనముగా అంటే నువ్వే ఒక దేవత అని మేము ప్రకటిస్తాం. మేమే కాదు, పీఠాధిపతులే దిగి వచ్చి ఈమె అమ్మవారు, ఈమె చెప్తే అమ్మవారు సైతం అన్నం తింటది. బ్రహ్మంగారిని ఒక ఊరు లోపలికి వచ్చినప్పుడు ఆయనను ఖండిస్తారు. పోతులు వీరబ్రహ్మేశ్వర స్వామిని ఖండించినప్పుడు, నేను పోలేరమ్మని లేపి నా చుట్ట ఎలిగియమని చెప్తా చూడు అని, పోలేరు లేచి నా చుట్ట ఎలిగి అంటే గర్భగుడిలో నుంచి లేసొచ్చి చుట్ట ఎలిగిస్తుంది. అప్పుడు పోతులు వీరబ్రహ్మేశ్వర స్వామి ఊరు గ్రామదేవత కాదు, ఆమె సాక్షాత్తు ఆ జగన్మాతని కొలుసుకుని ఆమెనే మాయబొమ్మ లెక్క ఆమె గర్భగుడిలోకి వెళ్ళదు. సప్పుడు చేయకుండా, ఎందుకంటే అమ్మవారు అన్నప్పుడే కీకలు బొగ్గలు పెట్టుకుంటా లేచి వస్తుంది. సప్పుడు చేయకుండా అడిగింది ఎవరు? పోతులూరు వీరబ్రహ్మేశ్వర స్వామి సాక్షాత్తు శంకరుడు. సప్పుడు చేయకుండా చుట్ట వెలిగించి సప్పుడు చేయకుండా పోయి గుళ్ళ కూర్చుంటుంది. అలాంటి మహాచరిత్రలు ఉన్నాయి. అలాగే ఆనాడు ఆయన ఎట్లా రుజువు చేసుకున్నాడో ఈనాడు నువ్వు కూడా అమ్మవారు నిన్నడిగి ఏరి కోరి నైవేద్యాలు అడుగుతుంది కాదు, మమ్మల్ని అయితే అడుగుతలేదు. మరి మా మనసులో ఇది పెట్టాలనిపిస్తుంది. ఆమెకు పెట్టేంత వాళ్ళమ్మా మనము. అయితే మరి మీరు బోనాలు ఎత్తుకొని వెళ్ళి అమ్మవారికి ఆ నైవేద్యాలు సమర్పిస్తారు కదా, మరి ఎందుకు అని అంటే, అమ్మవారికి నైవేద్యం 365 రోజులు అమ్మ మనకు అన్నం పెడుతుంది. కాశీ అన్నపూర్ణేశ్వరి మాత ఒక బోనాల ఫెస్టివల్ మనం పెట్టుకున్నాం, పండుగ పెట్టుకున్నాం. అది ప్రత్యేకంగా అమ్మవారిని కొలుచుకోవడానికి, పూజ కార్యక్రమాలు చేసుకోవడానికి 365 రోజులు మనకు అన్నం పెట్టిన అమ్మకు ఒక పూట మనం అన్నం పెట్టలేమని బోనాల పండుగ మనం చేసుకుంటున్నాం. ఇంకోటి, పూర్వకాలంలో గత్తరు పేగు వ్యాధి రావడం వల్ల తానిష మహారాజు అక్కన్న మాదన్న వాళ్ళు ప్రకటిస్తే అక్కడికి వెళ్ళి కూడా బోనాల పండుగ ఉంది. బోనాల పండుగ ఇవాళ కొత్తగా వచ్చింది కాదు. పూర్వకాలాన జమదగ్ని డొక్కల కార్తీక మహారాజు బాణం ఒడిచినప్పుడు, రేణుకా నాకేమన్నా ప్రాణం అపాయ పరిస్థితులు వచ్చి నేను చనిపోయే మూమెంట్ ఏమన్నా ఉంటే, ఆ పరిస్థితి ఉంటే నువ్వు సచ్చాన బోనం 7 బోనం చేసుకొచ్చి ఆ బోనాన్ని నాకు తినిపించి నాకు నైవేద్యంగా పెడితే నేను తిరిగి చనిపోయినా కూడా బతికి లేచి నీతోని నేను జీవితాన్ని కొనసాగిస్తానని స్వామివారు చెప్పడము. రేణుకాదేవి చాలా సత్యం గల్ల బోనాన్ని అప్పుడు ఆమెని మొదటి బోనాన్ని చేసుకుంది, ఆమెనే మొదటి బోనాన్ని ఎత్తుకుంది రేణుకాదేవే, మొదటి పూనకం ఊగింది కూడా రేణుకాదేవే. ఆనాడు ఊగిన శిగం ఇది, ఇలా కొత్తగా వచ్చింది కాదు. ఇవాళ వీళ్ళు దాన్ని ఎలా ఒక పబ్లిక్లా నీచంగా నికృష్టంగా దాన్ని భ్రష్టు పట్టించి ఎంతమంది స్వాములు ఎవరికి నోటికి వచ్చింది వాళ్ళు, దేవత అనేది రాదు, పూనకం అనేది రాదు, ఒక చాండాల మనుషుల మీదికి ఈ మనుషుల మీదికి దేవతలు రావడం ఏంటి? మనుషులు ఆ తల్లి బిడ్డలేగా, మనుషులు అని తీసిపడేస్తున్నారు. మానవుడే మాధవుడు, మాధవుడే మానవుడైన మానవ శివే మాధవ శివ అన్నప్పుడు మనుషులందరూ కూడా సాక్షాత్ ఒక మనిషి లోపల ఒక ఆత్మలింగముగా ఒక ఆత్మ ఉంది. నీవే పరమాత్మ, నేనే పరమాత్మ, నేనే దేవుణ్ణి, ఇప్పుడు నువ్వే దేవుడు. ఇలా మనం దేవుళ్ళంగా అనుకున్నప్పటికీ మానవులే దేవతలు, దేవతలే మానవులు. మానవులు లేని దేవతల క్షేత్రాలు లేవు, దేవతల పూజలు పునస్కారాలు లేవు. వస్తుంది కానీ నీ పవిత్రమైన జన్మగా నువ్వు తీర్చిదిద్దుకుంటే నీ మీదికి భగవంతుడు వస్తుంది. సాక్షాత్తు జగద్గురులు శృంగేరి పీఠం ఆ స్వామి జగద్గురువులు ఎవరైతే ఆది శంకరాచార్యులు ఉన్నారో ఆ పీఠాన్ని నడిపించే 26వ పీఠాధిపతి అనుకుంటే ఇప్పుడు ఉన్నది కరీంనగర్ పీఠాధిపతి విద్యుపాబాదిశేఖర్ అని ఏదో నామకరణం ఉంది.
జగద్గురులు అటువంటి వాళ్ళది ఎవరో క్వశ్చన్ వేశారు స్వామిని, స్వామి మరి ఈ పూనకం అనేది నిజమా అబద్ధమా, మనుషుల మీదకి దేవతలు వస్తారా రారా, చెప్తారా స్వామి కొద్ది వివరించని కింద కూర్చున్నటువంటి ఆ పైన పీఠంలో, ఎందుకంటే శృంగేరి పీఠం అంటే ఒక పీఠం ఉంటుంది, ఆ పీఠం మీద గురువుగారు కూర్చున్నప్పుడు కింద కూర్చున్నటువంటి వ్యక్తి కూడా చాలా లోక జ్ఞాని అన్నమాట. నాకు పేరు తెలియదు, ఆయనకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది. ఎక్కడెక్కడ దేవాలయాలందరి గురించి కూడా చరిత్రలు వేస్తూ ఉంటాడు యూట్యూబ్లో. అలా ఆ కింద కూర్చున్నటువంటి వ్యక్తి అడిగిండు స్వామిని. అప్పుడు స్వామి అన్నారు, ఏ దాన్ని కూడా మనం లేదు అనలేము, ఉంది అనలేము. దైవం ఉందా అని అంటే, ఇప్పుడు ఉంది అని ఎవరన్నా అన్నారు అనుకోని చూపియండి అని అంటారు. అంటే నువ్వు చూపించకపోతే దైవం లేనట్టేనా? చెప్పండి, మీరే చెప్పండి. నేను చూపియను, ఇప్పుడు దైవాన్ని చూపించలేను. నేను వినాయకుడిని చూపే, శివుని చూపే, పార్వతిని చూపే, విష్ణుని చూపే, లేనట్టేనా? చూపిస్తా ఉన్నట్టేనా? ఉన్నారు అనుకుంటే ఉన్నట్టు, లేరు అనుకుంటే లేనట్టు. కాబట్టి ఆ స్వామివారు కూడా పీఠంలో కూర్చున్నటువంటి ఆ స్వామివారు ఏమన్నారంటే, దేన్ని కూడా మనం అవలీలగా ఇది లేదు, ఇది ఉంది, ఇది వాస్తవం, ఇది అవాస్తవం అని మనం చెప్పలేమా అయ్యా? ఉంటది, పూనకం అనేది సిగం అనేది ఉంది. ఎందుకుంది? పూర్వకాలాన లోక జ్ఞానం లేనప్పుడు వాస్తులు కానీ ఎలా కట్టాలనో తెలియని ఒక కాలాన ఒక మనిషి మీదికి, ఒక పవిత్రమైన మనిషి మీదకి అమ్మవారు వచ్చి, ఈ దేవాలను ఇలా కట్టండి, ఈ గోపురాన్ని ఇలా కట్టండి, ఈ విగ్రహాన్ని పలానా రోజు నిలబెట్టండి, నా విగ్రహాన్ని ఊరు మొత్తం తిప్పండి, నేను గ్రామ దేవతను, కులదేవతను అని ఆ రకంగా తను చెప్పుకున్న మాట ప్రకారమే ముందుకు. ఎటువంటి వ్యక్తుల మీదికి అమ్మవారు వస్తారు? ఎక్కువగా నిష్టగా ఉన్న వాళ్ళ మీదికి. ఈ మధ్య కాలంలో నేను చాలా మందిని చూశాను, చేసేటి అన్ని ఎదవ పండ్లు, మళ్ళీ బోనాల పండుగ రాగానే వచ్చి బోనం ఎత్తుకొని సిగముగుతూ ఉంటారు. వీళ్ళని ఏమనాలి? ఇంకా అది ప్రజలోకమే దాన్ని గుర్తుపట్టి ఎవరిని ఏమనాలనో ప్రజలోకం దాన్ని తీర్మానం చేయాలి. అంటే అది పాపమా శాపమా? శాపం. అలా చేస్తే ఇప్పుడు నీవు నాతో అబద్ధం ఆడుతూ, అబద్ధం ఎనాటికున్నా అబద్ధమే, నువ్వు నాతో నిజం ఆడితే నిజమే. కాబట్టి అబద్ధం ఆడి ఏమన్నా నన్ను మోసం చేస్తే రేపు భగవంతుడు నిన్ను మోసం చేస్తాడు. కాబట్టి నష్టమే అవుతుంది, లాభం అవుతుంది. వాళ్ళు ఒకవేళ నటించి ఏదన్నా దేవుని అడ్డం పెట్టుకొని సంపాదించుకోవాలనో, మిద్దెలు మేడలు, భవంతులు, ధనాలు, ధాన్యాలు, బంగారము, వైడూర్యాలు ఏదైనా అనుకున్నప్పటికీ, ఇవాళ రాజవైభోగాలు అనుభవించినప్పటికీ రేపు దాన్ని నువ్వు కూడవలసి వస్తుంది, దాన్ని అనుభవించవలసి వస్తుంది. కాబట్టి ఎప్పటికీ నీతి అవుతుంది, నిజాయితీ అవుతుంది, అధర్మమే అవుతుంది, ధర్మం అవుతుంది. ఇది దేవతలు కూడా అనుభవించిన వాళ్ళే. దేవతలలో కూడా జర తారుమారు చేస్తుంటారు అనమాట. వాళ్ళ మీద సాడీలు, వాళ్ళ మీద వీళ్ళ మీద సాడీలు కానీ, లేకపోతే మోసాలు చేసుకోవడంలో కూడా భగవంతుడిలో ఉన్నది. అంతెందుకు, నేను ఇంకోటి ఎగ్జాంపుల్ చెప్తా. మోహిని అవతారంలో సముద్రంలో అమృత భాండవం సృష్టించినప్పుడు ఐరావతము, ఇంద్రాయుజంబు, అన్ని ఆయుధాలు, రత్నాలు, వైడూర్యాలు అన్నీ వచ్చినప్పటికీ సముద్రంలోనే కాలకోట విషం వచ్చింది. కాలకోట విషాన్ని కంఠంలో దాల్చిండు, మింగిండు. ఈ సమస్త లోకాలను కాపాడిండు శంకరుడు. మింగి ఇక్కడ పెట్టుకున్నాడు. ఆ శివునికి కూడా మృత్యుగండంలాగా వచ్చింది. అందరు దేవతలు తనను కాపాడుకుని, అందరిని ఆయన కూడా కాపాడుకుంటూ మృత్యుంజయుడు. కానీ ఆ సముద్రంలోనే అమృత భాండం వచ్చినప్పుడు దేవతలకు అమృతం పోస్తుండు ఈ మోహిని రూపంలో ఉన్న మోహిని శ్రీ మహావిష్ణు. ఇక్కడ ఎందుకంటే దీన్ని పంచేది సమానత్వంగా పంచాలి. ఇక్కడ ఇద్దరు ఆశపడి ఉన్నారు, రాక్షసులు, దేవతలు. కానీ ఇద్దరికి అమృతం పోయాలనేది వీళ్ళ వాదన. ఎవరిది? రాక్షసులు మాకు కూడా అమృతం పోయాలి అని. కానీ అమృతం పోయొద్దు, వీళ్ళకి పాలు పోయాలి. ఎట్లా చేయాలి? ఇది ఎవరు పోయాలి? శ్రీ మహావిష్ణు అయితేనే కరెక్ట్ అని శ్రీ మహావిష్ణువు వేడుకుంటే మోహిని అవతారంలో వచ్చేసి ఇక్కడ వాళ్ళకు దేవతలకు అమృతం, ఇక్కడ వాళ్ళకు రాక్షసులకు పాలు వస్తుంటాడు. ఏంది ఇది? నిజమేనా? అక్కడ వస్తుంది తెల్లటి పాలలాగానే ఉంది, ఇక్కడ మనకు కూడా వస్తుంది అది. కానీ ఇది ఎగ్జాక్ట్ దేవతలు ఏదో మోసం చేస్తున్నారని మనకు అనిపిస్తుందని రాహుకేతు ఇద్దరు దేవతల అవతారంలో, రాక్షసులు కదా వాళ్ళు, దేవతల అవతారం వేసుకొని దేవతలలో వచ్చి కూర్చున్నారు. కానీ ఆఖరికి ఏం జరిగింది? అది మోసం కదా. ఇందులో నుంచి అందులోకి రావడం, వాళ్ళు ఇక్కడికి రాగానే సరే అని పోసేసారు. దేవతలే కదా అని అమృతం పోయడం జరిగింది. అలా తాగుతుండంగానే, ఇక్కడికి పోతుండంగానే శ్రీ మహావిష్ణువుకు ఎరకయి సుదర్శన చక్రం తీసి కంఠాన్ని కోసేసిండు.
అందుకే 2 తలలు రాహు కేతు ఇక్కడ దిగలేదు కాబట్టి ఈ శరీరానికి మృత్యు వచ్చేసింది. ఈ తాగినందుకు ఈ యొక్క తలకాయలకు మాత్రం మృత్యువు రాలేదు కాబట్టి సర్పమాదిరిగా ఉండి మీరు ప్రజలోకాన్ని పట్టి పీడిస్తూ ఉంటారు. పెళ్ళిళ్ళు పేరంటలు కాకుండా, ఉద్యోగాలు రాకుండా, సంతానం కాకుండా, వాళ్ళ జీవితం ముందు పోకుండా మీరు ఇబ్బంది పాలు చేస్తుంటారు. మిమ్మల్ని మరి దేవతలు అమృతం కొద్దిగానే ఉచ్చుకున్నారు కాబట్టి రాక్షసులుగా అయితే మిమ్మల్ని ఎవరు పూజించొద్దు. కానీ మీకు కూడా దీపం పెడతారు, నైవేద్యాలు పెడతారు, పూజలు చేస్తారు, పునస్కారాలు చేస్తారు, రాహుకేతు దీపాలు పెడతారు. ఎందుకంటే అమృతం తాగినందుకు కాస్త దైవత్వం మీకు కూడా వచ్చింది. పలానా శ్రీకాళహస్తిలోనో అక్కడక్కడనో మీకు కూడా పూజలు ఉంటాయి. కానీ మీరు మాత్రం మనుషుల్ని పీడించే వాళ్ళు మీకు పూజ చేసుకుంటే వాళ్ళు విమోక్షణం ఇవ్వాలి, వాళ్ళ తొవ్వ మీరు కుల్లబ్ చేయాలని చెప్పేసి అలా వరం ఉంది. అంటే ఇక్కడ మోసం చేసి దేవతల్లాగా అవతారం ఎత్తిపోయినందుకైతే దేవతలు కాలేదు కదా, వాళ్ళు రాక్షసులుగానే ఉన్నారు. మోసమే అవుతుంది. అది దేవతలు కానీ రాక్షసులు కానీ ఈ మనుషులలో కూడా ఉత్తగా ఊగినోళ్ళది ఉత్తగానే అవుతుంది. ఎప్పటికైనా కానీ ఊగి ఉయ్యాల ఏడుకొస్తుంది అంటే ఊగిన ప్రారంభం కాడికి వచ్చినట్లుగా. ఇప్పుడు మేము 30 సంవత్సరాల నుంచి ఉన్నాం. మేము దొంగ వాళ్ళమో ఇంకేదో అయితే ఆ సంవత్సరం 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు 5 సంవత్సరాలకు 10 సంవత్సరాలకు డెడ్ ఎండ్ అయిపోవాలి కాదు. 30 సంవత్సరాలు ఘన చరిత్రగా మేము నామకరణాన్ని వెళ్తున్నాం. మేము ఒక్కరు ఇద్దరు ముగ్గురు కాదు, మమ్మల్ని యూట్యూబ్లో కానీ మమ్మల్ని ప్రజలోకం వీక్షించేది కొన్ని కోట్ల జనం మమ్మల్ని వీక్షిస్తూ ఉన్నారు. సత్యమై నిత్యమై వెళ్తుంది అలాగా. దానికి డెడ్ ఎండ్ లేదు. ఎప్పుడు డెడ్ ఎండ్ ఉంటుంది? మా గుణం ఖరాబ్ అయినాడు, మాకు అహంకారం వచ్చినాడు, మీ మనుషుల్ని విలువ గౌరవంగా చూడనప్పుడు అహంకారం మా కళ్ళు పొరలు గమ్ముకొని మా కళ్ళు నడినెత్తి మీదకి వచ్చినప్పుడు మా పతనం ప్రారంభమవుతుంది. అప్పటి వరకు కాదు. మా దగ్గర మంచి గుణం ఇప్పటికి కూడా ఉంది. మేము మనుషులందరినీ అద్దుకుంటాము. చిన్న పిల్లలందరితో మేము చాలా గారాభంగా మాట్లాడడం జరుగుతుంది. పిల్లగాని లెక్క, ముసలోళ్ళ లెక్క మేము కలిసిపోవడం జరుగుతుంది. బట్టలు వంచుతున్నాం, అన్నం పంచుతున్నాం, అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నాం, అనాథ ఆశ్రమాలలోకి వెళ్తున్నాం. మాకు వచ్చిన డబ్బులో నుంచి సగం ఆశ్రమాలకి ఇస్తున్నాం. అది కూడా భక్తులు వీక్షిస్తూ ఉన్నారు. మంచి గుణం ఉంది కాబట్టి నాయనమ్మకి సేవ చేస్తున్నాం, తండ్రికి సేవ చేస్తున్నాం, భార్య బిడ్డల్ని కూడా చాలా అద్భుతంగా చూసుకుంటున్నాం. ఇవన్నీ కూడా ప్రజలోకంకు తెలుసు కాబట్టి రాకేష్ అన్న సత్యం చూపించుకోని అవసరం లేదు, చెప్పుకోని అవసరం కూడా లేదు. సౌందర్య మరి పొలిమేరలో విగ్రహాన్ని తీసి పెట్టడం అనేది అది నిజంగా పొలిమేరలో విగ్రహాన్ని పెడతారా? అంటే పొలిమేర దేవతను లేపలామే. ఆమె ఊరు లోపల దేవాలయాన్ని కట్టాలి అని అంటే లేదు, నేను పొలంలోనే నిలుస్తాను అని చెప్పిందట. ఆ మాటను ఎందుకంటే అమ్మవారు చెప్పింది కదా, కాదనలేక ఆ యొక్క ఊరి పొలిమేర దాటిన తర్వాత వాళ్ళ పొలంలో పెట్టడం జరిగింది. అంటే వాళ్ళ పొలములో ఆమెకు సంబంధించిన దేవాలయాన్ని కట్టుకోవచ్చు, ఎవరు జాగలో వాళ్ళ ఇష్టం వచ్చింది చేసుకోవచ్చు. కానీ ఇది ఊరు మొత్తానికి సంబంధించింది అని అన్నప్పటికీ పొలిమేర లోపల ఉండాలి. కానీ అది అలా కాకుండా ఊరు మొత్తం కూడా నమ్మి, సరే అమ్మనే చెప్పింది కదా, ఊరు పొలిమేర అయితే ఏంది, ఊరు లోపలైతే ఏంది, బయట అయితే అమ్మనే చెప్పినప్పుడు ఆ మాటకు మనం ఏం ఎదురు మాట్లాడతామని అందరూ కూడా దాన్ని ఒప్పుకోవడము, ఊరు పొలిమేర దాటి దేవతను పెట్టడం. అప్పుడు అమ్మవారు కూడా ఊరు పొలిమేర దాటినట్టు అయిపోయింది. అక్కడనే ఇంటింటికి 20,000 వేసుకొని అందరూ ఆటలు కోస్తూ బోనాలు చేస్తూ ధూమ్ధామ్గా ఈమె గురించి చాలామంది కూడా కొన్ని వందల మంది ఖర్చులు పెట్టడం జరిగింది. తర్వాత ఒక 5 మంది కూడా చనిపోవడం జరిగిందట. ఆ విషయం వాళ్ళే చెప్తున్నారు. సో చనిపోవడానికి కారణం ఏంటి? ఊరు పొలిమేర అమ్మవారు దాటొద్దు కదా. ఊరు పొలిమేర బలి ఇస్తుందా అమ్మవారు? బలి ఇస్తుంది అంటే బలి తీసుకుంటుంది అమ్మవారు ఎప్పుడు బలి కోరదు. కానీ అమ్మవారే ఊరి పొలిమేరలు దాటి బయటికి పోయినప్పుడు అమ్మనే దాటిపోయిందని బయట ఉన్న దయ్యాలని లోపల రావచ్చు కదా. ఇప్పుడు మీ ఇంటికి ఒక 5-6 మంది వాచ్మెన్లు కానీ పోలీస్ వాళ్ళు ఉన్నారు. ఆ గేట్ లోపల నేను రావాలి అంటే వాళ్ళు ఉండొద్దు, అక్కడ ఉండకుంటే నేను ఫ్రీగా వచ్చేస్తా. పొలిమేరలో ఉండే శక్తియే అమ్మవారి ఉండకపోతే బయట ఉన్న గ్రామాలలో కొన్ని దయ్యాలన్నీ, కొన్ని భూతప్రేత పిశాచులు ఊర్లకు వచ్చే అవకాశం లేదా? మీ ఇంటి దగ్గర ఉన్న వాచ్మెన్లు పోలీసులు లేకపోతే నేను వచ్చేస్తున్నాను, వాళ్ళు ఉంటే నేను రాను, వాళ్ళు రానియరు. అలాగే అమ్మవారు ఉన్న రోజులు భద్రత ఉంటుంది. ఊరు పొలిమేర దాటించి ఊర్లో ఉన్న, ఎందుకంటే ఊరి పొలిమేరలో ఊరి మధ్యలో ఉన్న అమ్మవారికి అన్నం పెడితే ఊరి బార్డర్ లోపలిని ఆ పక్కన ఊరు సంబంధించిన పొలిమేర కూడా మన పొలిమేరకి అటాచ్ ఉంటుంది. వాళ్ళ పొలిమేరలో కూడా మనం జల్లే అన్నం పడొద్దు. ఇప్పుడు ఇది ఉందండి, ఇంత ఒక గ్యాప్లో 1 ఫీట్ 2 ఫీట్లలో వాళ్ళ బొడ్రాయి మన బొడ్రాయి ఉంది. ఒకవేళ అన్నం చల్లుకున్నా కూడా యువతల బొడ్రాయి లోపలనే, మన బొడ్రాయికి లోపలనే చల్లుకోవాలి.
ఆ బలి జల్లడం కూడా. ఈ 1 ఫీట్ అవతల వాళ్ళ బొడ్రాయి ఉందనుకోండి, వాళ్ళ పొలిమేర గూడా, వాళ్ళు గూడా దాని లోపలనే జల్లుకోవాలి. ఈ బొడ్రాయికి మధ్యలో ఒక 1 ఫీట్, 2 ఫీట్స్ ఉన్న దాని మధ్యలో గూడా ఆ అన్నం పడొద్దు. అర్థమైందా? ఆ బార్డర్ లోపల చదువుకోవాలి. అంటే వాళ్ళ బునాది లోపల. మన ఇంటికి ఎలా 100 గజాలు గాని, 1000 గజాలు గాని, 200 గజాలు గాని ఒక బునాది ఉంటుందో, అలా మన ఊరుకు ఒక ఆనకట్ట ఉంటుంది. పొలిమేర. ఇగో ఇట్లా ఈ నుంచి ఇట్లా పలానా మన ఊరు. ఇగో ఈ చెరువు కట్ట కాడికెళ్ళి, ఈ శ్మశానం కాడికెళ్ళి, ఈ పలానా చెట్లల్ల కాడికెళ్ళి, ఇగో ఇంతవరకు బార్డర్‌లో ఇన్ని వందల ఎకరాలు మన ఊరు అని అన్నప్పుడు దానికొక బార్డర్ ఉంది. రేపు బోనాలు చేసినప్పుడు గాని, ఈ వందల, వెయ్యిల బోనాలు అన్నం ఎక్కినప్పటికి ఆ అన్నాన్ని అలా పొలిమేర మొత్తం జల్లుకుంటారనమాట. చల్లుకొని ఆ గంపని తీసుకపోయి పోతరాజుతోని జల్లిపిస్తారు అది గూడా. బలిదానాలు పెట్టి. ఆ గంపని తీసుకపోయి ఎవరు చూడకుండా పారేటి నదిలేసి ఎనకమర్లి చూడకుండా వస్తారు. దానికి కూడా చాలా నియమాలుంటాయి. ఎనకమర్లి చూషినా గూడా చనిపోతారు కొంతమంది. ఎందుకంటే శక్తులు ఎనక గుంజేసుకుంటాయి ఇగ. ఎనక ఎవరైతే కొందరు పిలిచినట్టు ఇనిపిస్తది. ఈ అమ్మవారే పిలిచినట్టు ఒక్కొక్కసారి అమ్మవారి రూపంలో గూడా ఏంట్రా ఎనకమర్లి చూస్తలేరు నేను గూడా వస్తున్నా గదా! అని ఇలా ఎన్నో రకాలుగా ఇనిపించినప్పటికీ ఈ బలిగంప పడేసొచ్చినోళ్ళు ఎనకమర్లి చూడకుండా వచ్చే ఆనవాయితులు గూడా పూర్వం కాలం నుంచున్నాయి. ఇప్పుడు మన నవరాత్రులలో గూడా 9 రోజులు మన నవరాత్రులు చేసినప్పటికీ అమ్మవారి ముంగల బలి అన్నం అని పెడతాం. ఇప్పుడు కొమరవెల్లి మల్లికార్జున స్వామి గూడా దిష్టి కుంభం అని ఒక క్వింటల్, 2 క్వింటాల్ అన్నాన్ని మల్లన్న ముంగలేస్తారు. అది గూడా ఒక బలికి సంబంధించింది. కాబట్టి ఆ బలి అనే దానిది ఏదైతే మీనింగ్ ఉందో దాని మీద కొన్ని వందల, వేల దుష్టశక్తుల ప్రభావం ఉంటది. కాబట్టి అలా బలి గూడా పొలిమేర లోపలనే జల్లుకుంటారు. అలాంటి అన్నము 2 బొడ్రాయిల మధ్యలో గూడా ఇవతల పొలిమేర కూడా అన్నం పడకుండా మనం అంత భద్రంగా జల్లుకోవాలి అనేది ఒకటి ఆనవాయితీ ఉన్నప్పుడు, ఎలా పొలిమేర దాటుతాం? ఇప్పుడు ఒక బొడ్రాయి భూమి లోపలికెళ్ళిపోయిందండి. దాన్ని లేవట్టి ఒక గద్దె మీద కూర్చోబెట్టాలి. అప్పుడు ఒక పెద్ద పూజారి వస్తాడు. 5 రోజుల బ్రాహ్మణుల పూజలుంటాయి. యజ్ఞ హోమాలుంటాయి. పెద్ద బొడ్రాయిలు చేపిస్తారు. ఒక లింగం మాదిరిగా. అలా జేపిచ్చి ఒక వాటర్‌లలో, పాలల్లో, నీళ్ళల్లో నిద్ర జేపిస్తారు 3 రోజులు. అలా 5వ రోజుకు ప్రతిష్ఠ ఉంటది. బోనాలుంటాయి. అయితే ఇవంతా గాకముందు ఆ పాత బొడ్రాయిని లేవట్టక ముందు దాన్ని ముట్టుకోక ముందే ఒడ్లతోని ఒక గుర్రం మీద ఒక మహారాజులాగా వచ్చిన పూజారి కూర్చొని ఆహ్, అలా పొలిమేరల ఆ సంచికి రంధ్రం బెట్టయినా సరే, లేతే తానైనా సరే, ఆ దేవునయ్య ఆ ఊరి పొలిమేర మొత్తం ఎంతవరకు ఈ ఊరు పొలిమేర ఉందో, ఆ ఊరు మొత్తం గూడా ఒడ్లు పోస్తాడు. దాన్ని అష్టదిగ్బంధనం అంటారు. ఈ ఊరోళ్ళు అవతల ఊరికి పోవద్దు, అవతల ఊరోళ్ళు ఇవతల ఊరికి రావద్దు. ఎవరన్నా చుట్టాలు గూడా ఆడబిడ్డలు గాని ఎవరైనా గూడా ఇప్పుడే రావాలి. ఆళ్ళు గూడా 2, 3 రోజులు బొడ్రాయి ప్రతిష్ఠ అయ్యేదాకా ఉండాలి. వాళ్ళు గూడా బియ్యాలు పోసుకున్న బయటికి పోవద్దు. ఏ సామాన్లకు బయటికి పోవద్దు. ఏదైనా పోవాలంటే అవతల ఊరోళ్ళు పొలిమేర లోపల అక్కడనే బయటనే ఇస్తారు. వీళ్ళు లోపలికి తెచ్చుకుంటారు. ఇలాంటివి ఎన్నో ఆనవాయి కట్బందులున్నాయి. ఊరుని గట్టే, వాడుని గట్టే, దిష్టిని గట్టే, పొలిమేర గట్టే అని ఇట్లా కట్లని 38 గాని ఇలా 108 కట్బందులుంటాయి. ఇన్ని రకాల కట్బందులు తెంచుకొని ఎవరు పోవద్దు, ఎవరు రావద్దు. ఇన్ని గనం ఉండంగా ఒక ఊరు దేవతను మరొక ఊరుకు పోయి ఆ పొలములు ఎలా పెడతారు? ఆ ఊరు వాళ్ళకి గూడా జ్ఞానం లేదా? అంత అజ్ఞానులా వాళ్ళు. ఇప్పుడు పెట్టినంక ఇప్పుడు బోనాలు జేసినంక 5 మంది చచ్చిర్రు. ఇప్పుడు అంటుండ్రు ఊరి పొలిమేర అమ్మవారు దాటి ఎళ్ళిపోయింది పెట్టొద్దంట. అప్పుడేం జేసిర్రు పెద్ద మనుషులు? అప్పుడేం సో జేసిర్రు ఇప్పుడు ఈ సర్పంచులు? ఊర్లో చనిపోయిన 5గురికి కారణం సౌందర్య అంటారా? లేకుంటే తెలుసుకోకుండా చేసినటువంటి కార్యక్రమం ఆ ఊరి జనాల తప్పు అంటారా? జనాల తప్పు అంటే అంత అజ్ఞానిగా గూడా ఎందుకున్నారు వాళ్ళు? వాళ్ళు ఏందంటే ఈ పలానా ఆమె మీద అమ్మవారొచ్చింది గదా! అమ్మవారే గదా! సాక్షాత్తు జగన్మాతనే గదా! వచ్చింది. ఎంత పేరు అద్భుతంగా ఉందో అంత అద్భుతంగానే ఆ తల్లి గూడా ముద్దుగా ఉంది. నా చెల్లెలతో సమానం, నా అక్కతో సమానం, నా బిడ్డతో సమానం. కానీ ఇప్పటికైనా బుద్ధి, తెలివి, జ్ఞానం తెచ్చుకొని ఈ స్టూడియోస్‌లలో ఊగుడు, చేసుడు తను బంద్ జేసుకొని తన ఒంటిమికొచ్చే అమ్మవారును ఇంట్లో గూర్చొని శివాల గద్దె మీద గూర్చొని కొన్ని వందలాది, వేలాది మంది కొలుపు జెప్పుకోవాలి. ఒకవేళ దేవాలయం తన పొలంలో కట్టుకుంటుందిగా తన రెక్కల కష్టంతో సహా. అప్పుడు ఊరోళ్ళు గలవద్దు. ఊరోళ్ళు తన ఊరు లోపల తన పొలిమేరల ఏదైనా ఎల్లమ్మ గుడి ఈ సౌందర్యకి సంబంధించిన వాళ్ళు కడితే అప్పుడు ఊరు మొత్తం తనకు సపోర్ట్ జేయాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా. తన ఊరు, తన పొలిమేరలో, తన పొలంలో, తన ఇంటి జాగాలో కట్టుకుంటే మాత్రం తన ఓన్ పేమెంట్‌తోని కట్టుకొని ఇంకెవరన్నా బయట భక్తులు
ఇస్తే ఒకవేళ ఊరోళ్ళు కూడా డబ్బులు ఇస్తే ఆమె ఆనందంగా కట్టుకోవాలి, కానీ అది ఊరు గుడి కాదు, తన ఓన్ గుడి. ఆ ఓన్ గుడిలో తను ఏమన్నా చేసుకోవచ్చు. కానీ ఊరుకు సంబంధించిన అమ్మవారంటే మాత్రం ఊరి పొలిమేరలు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. అది వాళ్ళు అంత పూర్తి జ్ఞానం ఇప్పుడు తెచ్చుకున్నారు, అప్పుడు లేదు. అప్పుడు అమ్మ చెప్తుంది కదా, ఎక్కడుంటే ఏమున్నది, ఆమె చెప్పడం కూడా ఈ ఊరు లోపల ఉన్న అదే అమ్మ, ఊరి పొలిమేరల అవతల ఉన్న కూడా అదే అమ్మ కదా, అక్కడున్నా ఇక్కడున్నా ఎక్కడున్నా నేను కాపాడుతా కదా అని చెప్పడంలో వాళ్ళు గుడ్డిగా నమ్మి దాన్ని అనుసరించిర్రు. ఊరి పొలిమేర అమ్మవారు దాటిందే కాదు, వాళ్ళందరూ కూడా దాటిండ్రు. ఇంకా చాలా కష్టాలు పడుతుంది ఆ ఊరు. మొత్తానికి సౌందర్యకి వచ్చినటువంటిది నిజమైన సిగమ, అబద్ధపు దేవుడా? దాన్ని మనం ఏ రకంగా చెప్పలేము. దాన్ని మనము ఆస్వాదించాలి. ఎందుకంటే ఒక అందమైన ఆడిపడుచు ఆమె అందాన్ని మెచ్చి, ఎందుకంటే ఒక్కొక్కసారి ముద్దుగా పిల్లలుంటే మనం క్యూట్‌గా ఉంటే కొరకడము, గిచ్చడము, ముద్దులు పెట్టుకోవడము, జర నల్లగానో బొద్దుగానో ఎట్లనో ఉంటే ఓసారి మనము చిన్నపిల్లల్ని అంతగనం ఎత్తుకోము. ముద్దుగున్న పిల్లల్ని మనం బాగా ఎత్తుకుంటాము, చాలా కొరుకుతాము, ముద్దాడతాం కాబట్టి చాలా అందమైనటువంటి ఆడిపడుచు మా చెల్లెలు. తనకొచ్చే అమ్మవారని మనం అందాము. తన పూజలో తనుంటే బాగుంటది. ఇలా వెళ్ళొద్దని, ఇలా ఈ రూటు ఏ రూటు వాళ్ళు వస్తది నీకు రాదు, రాదు, రాదు అనడం ప్రతి దగ్గర నాకొస్తది, వస్తది, వస్తది ఇది ఒక డైలాగ్ లాగా అయిపోయింది. ప్రతి ఒక్కరు అదొక ఊత పదంలాగా. ఇప్పుడు నిన్నగాక మొన్న 'పుష్పలో' గూడా రప్ప, 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 రప్పేసేయాలని మరి ఆ రకంగా అన్నట్టు ఇప్పుడు చాలామంది గూడా దాన్ని యూజ్ జేస్తుర్రు. ఏ దానికైనా మేము గూడా కొన్ని కొన్ని విషయాలలో కామెడీగా రప్ప, రప్ప, రప్ప పనైపోవాలనే దానికి మేము యూజ్ జేస్తున్నాం. అలా అలా అయిపోయింది. ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో నీకు రాదు, నీకు రాదు, నీకు రాదు. నాకొస్తది, నాకొస్తది, వస్తది. ఎంటనే ఇలా అనడం, ఇలా ఊగడం, అలాగే అయిపోవడం. ఏం జరిగింది అని అడగడం. ఏమక్క ఏం జరిగిందో నాకు తెలియదు. ఏడున్నావు? స్టూడియోలో ఉన్నా. అంతకుముందు నీకు దేవుడు రాకముందు నీకు తెలుసు స్టూడియోలో ఉన్నావని. దేవుడు వచ్చిపోయినాక నీకు తెలుసు స్టూడియోలో ఉన్నావని. ఎందుకు ఈ నాటకాలు నువ్వు చేయడం? బూటకం కాదా ఇదంతా? ఇవాళ బూటకమే అంటుర్రు. నిన్ను దేవతని నమ్మినోళ్ళు నిన్ను నమ్మిర్రు. నీ సౌందర్య రూపం చూసి అందంగా నీ జడ అంటే ఆడపిల్లలకు పెద్ద జడ ఉంటే దయ్యభూతాలైనా ఆవహిస్తాయి, దేవత అయినా ఆవహిస్తది. తనకు దేవతనే అందం. ఎందుకంటే దేవత వస్తుంది అమ్మవారు. నేను దాన్ని ఆస్వాదిస్తున్నా. కానీ దాన్ని వేరే రూట్‌లో తీసుకపోవడం వల్ల దాన్ని నువ్వే గలీజు చేసుకున్నావు. నీ పేరే గలీజు చేసుకున్నావు. నిజానికి మన మీదికి అమ్మవారు వచ్చి, అంటే మనం చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం, అమ్మవారు పైకి వచ్చినప్పుడు జరిగేది, జరగబోయేది నిజంగా మీకు తెలుస్తుందా? అలా తెలివందే ఇప్పుడు సికింద్రాబాద్, ఉజ్జయిని మహాకాళి దగ్గర లాల్ దర్వాజాలో గాని, భవిష్యవాణి గాని, రంగం ఎక్కడం గాని అదంతా సిగమే కదా ప్రతి ఒక్కటి. అవన్నీ కూడా ముందు ముందు కూడా చెప్పడం జరుగుతుంది కదా హెచ్చరికలు. పలానా తుఫాన్లు రానున్నాయి, పలానా వరదలు ఎక్కువ రానున్నాయి, పలానా ఊర్లు వాడలు కొట్టుకపోనున్నాయి, పలానా ధ్వంసం జరిగేది ఉంది, పలానా కరోనా వచ్చేది ఉంది అని మా ఒంటి మీద కూడా వచ్చినప్పుడు మా బస్తీ వాసులకు కూడా 6 నెలల ముందే కరోనా గురించి కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికి నిదర్శనంగా కొన్ని వీడియోలు కూడా ఉన్నాయి. పోచమ్మ గుడిలో చికెన్ గున్యా గాలిపోషమ్మ అసలది. చికెన్ గున్యా అని పేరు పెట్టిండ్రు. గాలిలో వస్తదనమాట గాలిపోషమ్మ. మనకి అన్ని కీలు నొప్పులు, ప్రతి ఒక్క దగ్గర నొప్పులుండి మనం లెవ్వలేము. ఒక గ్లాస్ పట్టుకొని కూడా తాగలేము. ఇప్పుడు మళ్ళీ వచ్చింది ఆ రోగం. చాలామందికి కీలు నొప్పులున్నాయి. అప్పుడు కూడా రావడము, 5 వారాలు పోషమ్మకు శాఖ పోయండి మీ బస్తీ వాసుల్లో ఇప్పటికి కూడా మీ బస్తీలో రాలేదు కదా, ఆ రోగాన్ని నేను రానియనని చెప్పడము. ఇప్పటికి కూడా మా దగ్గర రామరెడ్డి నగర్‌లో గాని, పటేల్ నగర్‌లో అమ్మవారి దగ్గర అమ్మవారి పక్కకి కూర్చోబెట్టడము మమ్మల్ని. అట్లాంటి ప్రదేశాలలో వస్తే ఎంత అద్భుతం, నీకెంత విలువుంటది. ఒక బస్తీవాసులు వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళి, అమ్మా ఇలా పలానా రోగాలు వస్తున్నాయి గదా, ముందు ఎలా చేస్తే, ఏ పూజ చేస్తే అవన్నీ వెళ్ళిపోతాయని మమ్మల్ని తీసుకెళ్ళి అమ్మవారి పక్కకు కూర్చుండబెట్టి, అమ్మవారికి 11 బిందెల నీళ్ళు, పసుపు కుంకుమ నీళ్ళు, అలాగే మాకు పోసి అమ్మవారిని రప్పించి, అమ్మా అని ముందే సూచనలు తీసుకొని అలా బస్తీలే ప్రశాంతంగా, తృప్తిగా, ఆనందంగా, ఆరోగ్యంగా బతికినవి ఉన్నాయి. మీ ఇవే ఛానల్స్ వచ్చి అక్కడ అడగండి. మేము ఇవే మాటలు చెప్పినామా, చెప్పలేదా? ముందే మేము తెలియజేసినామా, చేయలేదా? కరోనా బోనాలని చెప్పి నేను బోనాలు చేసినప్పుడు, ఆ కరోనా బోనం అంటూ ఏదైతే పేరు పెట్టుకొని నేను పోషమ్మ గుళ్ళకు పోయినప్పుడు ఒక్కొక్క ఇంట్లో 10 మంది, 5 మంది ఉన్నారు కదా, రానున్న కాలంలో లెక్కబెట్టుకోండి, మేము 10 మంది ఉండే ఇద్దరమే ఉన్నాం, 5 మంది ఉండే ఒకరమే ఉన్నాము అని లెక్కబెట్టుకునే సందర్భం కూడా రాబోతుంది కరోనా అని కూడా 2019లో 20లో కూడా హెచ్చరికలు చాలా గట్టిగా ఇవ్వడం జరిగింది.
అది చెప్పడం. ఈ మాత్రం దానికి హాస్పిటల్ ఎందుకు? అయ్యే శాఖలు నైవేద్యాలు పెట్టుకుంటే సరిపోద్దిగా. హాస్పిటల్కి పోయి లక్షలు లక్షలు బిల్లులు కట్టి ప్రాణాలు కాపాడుకోవడం ఎందుకంటున్నా. ఇప్పుడు అదే అంటున్నావు, మరి అదే హాస్పిటళ్ళకు పోయి అదే కరోనా మహమ్మారిలకు పోయి ఇంజెక్షన్స్ ఇప్పించుకున్న వాళ్ళు ఇప్పుడు ఏమవుతుంది అంటే పోవాలి. డాక్టర్లు కొన్ని లక్షల రూపాయలు పెట్టి, ఎందుకంటే ఇక్కడ మనం ఏదైతే వైద్యులు ఉన్నారో వాళ్ళని కించపరుస్తే, ఇక్కడ మెయిన్ ఎవరిని కించపరిచినట్టు సరస్వతీదేవిని, శారదాదేవిని కించపరిచినట్టు. సరస్వతి అనే ఒక జ్ఞానాన్ని వాళ్ళు నేర్చుకున్నారు. 20 లక్షలు పెట్టుకొని, 20-30 లక్షలు, ఒక్కొక్కరు ₹1,00,00,000 పెట్టుకొని చదువుకొని డాక్టర్లు అవుతుంటారు. వెళ్ళాలి. అన్నీ కూడా ఒంట్లో పుట్టినవి ఉండేయండి. ఒంట్లో పుట్టిన ప్రతి ఒక్క దాన్ని వాళ్ళు మాత్రమే తక్కువ చేయగలరు. ఏదైతే గాలిలో వస్తుందని చెప్తున్నానో అప్పుడు మరి ఇప్పుడంటే మీరు కరోనా వస్తుంది, హాస్పిటల్ ఉరుకుతున్నారు, క్యాన్సర్ వస్తుంది, టీబీ వస్తుంది, రకరకాల గుండెని వస్తుందని ఉరుకుతున్నారు. మరి అదే తానీష మహారాజు 600 సంవత్సరాల క్రితం పేగు వ్యాధి అని కానీ, లేకపోతే మలేరియా రోగాలు అప్పుడు ఎన్నో ఉన్నాయి. అప్పుడు ఇంత పెద్ద ఇన్ని గనం వందల హాస్పిటల్ ఇక్కడ, ఇప్పుడు కొన్ని వేల లక్షల హాస్పిటల్ ఉన్నాయి, లక్షల డాక్టర్లు ఉన్నారు. మరి ఆనాడు ఎవరు బతకలేరా? ఎవరు ఆయుర్వేదాన్ని వాడుకోలేరా? ఎవరు అమ్మవారి శక్తిని యూజ్ చేసుకోలేరా? ఆనాడు కరెక్ట్ పూనకం లేకుండేనా? కరెక్ట్ పూజలు లేకుండేనా? ఆనాడు కాపాడలేదా? ఆనాడు మూసీ నది కొట్టుకపోతుందని చెప్పిన దేవతలు వచ్చి చెప్పిన వాళ్ళు ఉన్నారు. మూసీ నది కొన్ని వందలాది మందిని చంపింది, కొన్ని వందలాది మందిని లాల్ దర్వాజా మంకలమ్మ కాపాడిన దాఖలాలు ఉన్నాయి. వాళ్ళు కూడా బోనాలు చేపించిండ్రు. ఒక ముస్లిం రాజు కూడా అక్కన్న మాదలతో బోనం చేపించిండు, పేగు వ్యాధిని వెనకకేలగొట్టిండు. బోనం అంటేనేముందా? బోనంలో భోజనమే కాదు, యాంటీబయాటిక్ కూడా కొన్ని ఉన్నాయి. అందులో మనం బండారు యూజ్ చేస్తున్నాం, కుంకుమ, వేపాకు, ఎన్నో రకాలుగా ఉన్నాయి కదా. కాబట్టి అలా కూడా అమ్మవారు కాపాడుతుందని నాంది. కాబట్టి అన్ని డాక్టర్లతో పోవు. ఇప్పుడు డాక్టర్లు ఒక వ్యాధి పోయినప్పుడు మీరు పబ్లిక్లో వెళ్ళండి, మీకు రోగాలు ఉన్నాయా అని అడగండి, ఉన్నాయి అని చెప్తారు. అంటే నాకు రోగం ఉందని నాకు అనిపిస్తుంది, కానీ ఈ రోగం ఎక్కడ బయటపడాలా? వైద్యుల దగ్గర పడాలా. ఇవి మా ఇంట్లో వాళ్ళు కానీ, మిగతా వాళ్ళు కానీ, మా దగ్గరకు వచ్చే వాళ్ళు కూడా, ఏంది స్వామి అన్ని నార్మల్ వస్తున్నాయి, మాకు బీపీ లేదు, షుగర్ లేదు, మా రిపోర్ట్లన్నీ నార్మల్ ఉన్నాయి, కానీ మాకు ఏదో రోగం ఉన్నట్టుగా అనిపిస్తుంది. డాక్టర్ల దగ్గర పోతే నీకేం లేదమ్మా, మీకు నార్మల్ ఉందంటారు. ఇన్ని రకాల మందులు ఇస్తారు, ₹10,000 మందులు ఇస్తారు. నేనేం చేయాలి స్వామి? ఇది మనుషులు చేసిండ్రా? మేమేమన్నా మొక్కులు మొక్కి మర్చిపోయినామా? లేదా డాక్టర్ల దగ్గర ఎందుకు మా రోగం బయటపడతలేదు? ఏమన్నా మాయ అడ్డం ఉన్నదా, అమ్మవారి అడ్డం ఉన్నదా అని తెలియజేస్తారు. మేము కొన్ని చెప్పి కొన్ని మాటలు చెప్పి కొన్ని చేస్తాం. కొందరికి తీసేయడము, కొందరికి హోమాలు, పూజలు, పునస్కారాలు, కొందరు కృష్ణానది, తుంగభద్ర, శ్రీశైలం, గంగమ్మ అలా వెళ్ళి పూజలు చేసుకోండి, స్నానాలు చేయండి అని. ఆ అమ్మవారి శక్తి మిరాకిల్గా పనిచేస్తుంది కదా. ఆ తర్వాత వాళ్ళకు కూడా మందులు ఇముడుతాయి, ఏమన్నా ఉంటే కూడా బయటకు వస్తాయి. లేదంటే ఒంట్లో పుట్టింది కాకుండా కూడా ఇతరులు ఏమైనా బ్లాక్ మ్యాజిక్ కానీ చేత వాళ్ళు చేస్తే అవి కూడా వెళ్ళిపోతున్నాయి. తర్వాత మీ దగ్గరకు వచ్చి మేము చాలా మంచిగా అయినాం స్వామి, మేము చచ్చిపోయేటోళ్ళము, ఆ మందుల మీద మేము డిపెండ్ అయి ఉంటే, మొత్తం మేము దాన్ని నమ్ముకొని ఉంటే చచ్చిపోయే వాళ్ళము అంటే, ఒకరు పెద్దలు ఏమన్నారు, దవ ఉండాలి, దువా ఉండాలి. దువా అంటే ఏంటి? దవ అంటే ఏంటి? మిమ్మల్ని అడుగుతున్నాను, చెప్పండి. దవ అంటే మందులు, దువా అంటే బ్లెస్సింగ్స్. కాబట్టి ఆ బ్లెస్సింగ్స్ మాయి కూడా ఉండాలి, ఆ జగన్మాత అయి ఉండాలి. అలాగే వైద్యులు కూడా దీవెనార్తులు ఇస్తారు, మందులు ఇస్తారు, అన్నిటితో మంచిగా అవుతుంది అందరికీ. కూటి కోసం కోటి విద్యలు అంటారు. ఈ రోజుల్లో పొట్టకూటి కోసం నిజంగా జనాలని మోసం చేస్తూ మూఢనమ్మకాల పేరుతో నిజంగా చాలా డబ్బులు సంపాదిస్తున్నారు. దీని అంటున్నా కూటి కోసం కోటి విద్యలు అని చెప్పేసి. ఇంకా జనాలని మూఢనమ్మకాలతోటి మరీ ఇంత భయభ్రాంతులను చేస్తున్నారు. మీరు అన్నట్టు చేతబడేమో, ఇంకేదో పట్టిందేమో, ఇంకా అది పట్టింది ఇది పట్టింది. ప్రాపర్గానే ఉంటాడు, కానీ నీకు అది పట్టింది ఇది పట్టిందని చెప్పడంతో మానసికంగా ఇంకో రకంగా ఆ మైండ్ సెట్ మారిపోయి నిజంగా పట్టిందేమో అన్న అపోహలో ఉండిపోయి, నీకు అది పట్టింది, అది తీసేయాలి ఇది తీసేయాలని ఆ మంత్రగాన్ని ఈ మంత్రగాన్ని ఆ స్వామీజీ ఈ స్వామీజీ దగ్గర తీసుకుపోయి ఆ తాయితీ కట్టించి ఆడ గుమ్మడికాయ ఏదేదో కంప్లీట్గా మీ ఇంటికి అష్టదిగ్బంధనం అంటారు. అది ఎంత జనాలను నిజంగా ఈ మూఢనమ్మకాలతోటి ఎంత మోసం చేస్తున్నారు చూడు. మోసం చేసే వాళ్ళు గొర్రె ఎవరని నమ్ముతుంది అంటే కసాయి నమ్ముతుంది అన్నట్టుగా, వీళ్ళు కూర్చున్న దగ్గరనే ఎవరు సత్యవంతులు, ఎవరు నీతివంతులు, ఎవరి దగ్గర సత్యం ఉంది అనేది వీళ్ళు
ప్రజలోకం తెలుసుకోవాలా. ప్రతి ఒక్క దాంట్లో కల్తీ ఉంది. మనం తినే ఫుడ్‌లో ఉంది, మనం ఏసే పంట పొలాలలో ఉంది, మనం పీల్చే గాలిలో ఉంది. మన జీవితమే ఒక కల్తీ. మనం ఇయాలున్నాం, రేపు ఉన్నామో, ఉంటామో, లేమో గూడా తెలవని పరిస్థితిలో మనం ఉన్నాం. ఎప్పుడు గుండె నొప్పులొస్తున్నాయో, ఎప్పుడు యాక్సిడెంట్లు జరుగుతున్నాయో, ఎప్పుడు చనిపోతున్నామో గూడా తెలవని సిట్యుయేషన్‌లో మనం ఉన్నాం. కాబట్టి అన్నీ కల్తీ. పంచాంగం రాసే దాంట్లో గూడా కల్తీ ఉంది. ఒక పంచాంగం ఒకప్పుడు ఒకటే వచ్చేది. ఒకటే రోజు పండుగొచ్చేది. రేపు పొద్దుగాల మనకు పండుగ అనేది ఉండకపోతుండే. ఇప్పుడు 2 రోజులు, 3 రోజులు పండుగొస్తుంది. శ్రీరామనవమి 2, 2 రోజులు శ్రీరాముల వారి కళ్యాణం గూడా మహోత్సవం జరుగుతుంది. కాబట్టి అలా పండితులలో అప్పుడు పీఠాధిపతులు ఎంతమంది? ఒక మహాక్షేత్రం ఒకటుందంటే ఒకటే పీఠాధిపతి. తిరుపతి గాని, శృంగేరి గాని, కంచి కామకోటి పీఠాధిపతులు గాని, ఇలా అహోబిలం పీఠాధిపతి గాని, అలా ఒక క్షేత్రం ఉంటే, ఆ ఒక క్షేత్రానికి సంబంధించిన పీఠాధిపతి ఉంటుండు. గల్లీ గల్లీకి పీఠాధిపతులు, గల్లీ గల్లీకి స్వామీజీలు, గల్లీ గల్లీకి శివశక్తులు, గల్లీ గల్లీకి మంత్రగాన్లు, గల్లీ గల్లీకి డాక్టర్లు. డాక్టర్లు గూడా కల్తీ ఎందుకు లేరు? డాక్టర్లలో గూడా ఉన్నయి లేనని చెప్పి ఏవి పడితే ఆ మందులు రాసి అవి 10,000తో పోయేదాన్ని గూడా 10,00,000 దాకా తెస్తున్న డాక్టర్లు ఉన్నారు. ఏమి రోగం లేనోడిని గూడా ఏది ఏది పడితే అది చెప్పి, లేతే ఏది పడితే మందులిచ్చి సంపేసి, వాళ్ళ గుండె, వాళ్ళ కండ్లు, వాళ్ళ కిడ్నీలు, వాళ్ళ అవాలయాలన్నీ తీసుకొని పోస్ట్‌మార్టం చేసి పంపేవాళ్ళు ఎంతమంది లేరు? గల్లీ గల్లీకి మీలాంటి శివశక్తులు, జోగినీలు కూడా ఉన్నారు. చాలామంది ఉన్నారు. అందులో ఎవరు సత్యంగా ఉన్నారు? ఎవరు ఎందుకంటే సత్యం అనేది గూడా పేరు మారుమోగే పేర్లుంటాయి. అంటే మోగినంత వరకే సత్యం గాదు. తెలుసుకోండి. నేనే సత్యమని నేను చెప్పను. నేనే అసత్యమని గూడా నేను చెప్పలేను. నేనే నిజము, నేనే అబద్ధమని చెప్పలేను. కాబట్టి మీరు ప్రజలోకం ఎవరికైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఎవరు కరెక్ట్ కాదు మీరే గమనించుకొని, మీరు డబ్బు పెట్టే దగ్గర మీరు ఆలోచన చేసి పెట్టండి. మీరు సంపాదించే రూపాయి ఇప్పుడు ఆడవాళ్ళు అదైతుంది, ఇదైతుంది, అదైతుందని మీరు ఖర్చు పెట్టిస్తుంటారు. మీ భర్త మీరేం కష్టం చేయరు. మీరు ఇంట్లో కూర్చొని తినేవాళ్ళు. కానీ మీరు ఖర్చు పెట్టిస్తుంటే, అరే నా భార్యకి అట్లయితుందని ఆయన పెడుతుంటాడు. కానీ ఆయన ఒక నెలకి 20,000, 10,000, 30,000 సంపాదించేవాడు ఉంటాడు. ఆయనకి ఇంత ఇబ్బంది అయితది. ఆయన పెట్టుకుంటే నడవది. నా భార్య గదా! నా పిల్లలు గదా! ఇట్లా చేస్తుండ్రు. వాళ్ళకేమైతుందో ఏమని అగలాటంగా పెట్టేస్తున్నాడు. అది హాస్పిటల్ గావచ్చు, మంత్రగాన్లు గావచ్చు, శివశక్తులు గావచ్చు. కాబట్టి ఖర్చు పెట్టే ముందు మీరు ఒకటికి 100 సార్లు ఆలోచన చేసుకొని పెట్టండి. నిజం ఎవరి దగ్గరుంది? ఎవరి దగ్గర సత్యం ఉంది? ఎవరి దగ్గర అసత్యం ఉందని తెలుసుకొని మాత్రమే ఖర్చు పెట్టాలని మనస్ఫూర్తి కోరుకొని చెప్తున్నా. వచ్చిన ప్రతి దాన్ని అవసరం లేదు. ఇవాళ బురుడి వాళ్ళు ఎంతోమందొస్తున్నారు. మరి వాళ్ళకి గూడా గుళ్ళు గోపురాలు కట్టేయండి. మనం ఇంటర్వ్యూలను కూర్చొని మాధురి గారు నోట్లో నుంచి శివలింగం తీసింది, చేతిలో నుంచి విభూది తీసింది. ఆమె గోర్లల్లో పెట్టుకొని సాక్‌పిస్‌ని ఇలా అని విభూది తీసింది. మనము లైవ్‌లో చూస్తున్నాం కాబట్టి మనకర్థమైంది. బయట కూర్చున్న వాళ్ళందరూ ఆ వీడియో చూసి, "అరే! ఆమె విభూది తీసిందిరా, ఆమె నోట్లో నుంచి శివలింగం తీసిందిరా" అంటే ఆమె గూడా ఒక అమ్మవారే. ఆమెకు గూడా గుడి గోపురం కట్టండి. ఆమెకొక పీఠం పెట్టియండి. తనకు తానే చెప్తుంది గదా! ఇలాంటి మ్యాజిక్‌లు చేసే స్వామీజీలు, గురువులు ఇట్లా జేస్తున్నారు. మీరు మోసపోవద్దు అని ఆమె కొద్దిగా లోక జ్ఞానం ఇస్తుంది. ఆమె వంతుగా ఆమె లోకములో జ్ఞానాన్నిస్తుంది. అంటే గుర్తు చేస్తుంది. మరొకసారి ఇలాంటి వాళ్ళు ఉంటారు అని. కాబట్టి నమ్మేటప్పుడు, ఖర్చు పెట్టేటప్పుడు కాస్త చూసుకొని ఖర్చు పెట్టుకోండి. స్వామీజీని గావచ్చు, డాక్టర్లు గూడా ఇవాళ రేపు చాలామంది అయిపోయారు. ఏ డాక్టర్ మంచిగా చూస్తాడో, ఏ డాక్టర్ మంచిగా చూడడో, ఎవడు దొంగవాడున్నాడో, ఎవడు లంగవాడున్నాడో అర్థమైతలేదు. ఒక్కొక్కడు ఆర్ఎంపీ అంటుంటారు. ఏదో చదివొచ్చి చదువు రాని వాడు కూడా డాక్టర్. ఏ సూది పడితే ఆ సూది గుచ్చేస్తారు. మా ఇంటి దగ్గర ఒక సూది తలనొప్పి వస్తుంది అంటే ఒక గోలిస్తే అయిపోయేదని సూదిస్తే అలా హాస్పిటలొచ్చింది. ఇంటికి రాంగానే పండుకోగానే చనిపోయింది. ఒకటే 15 నిమిషాలలో. అక్కడికి పోయింది. తలనొస్తుందని వెళ్ళింది. మాతోనే మాట్లాడినామె. నేను నెత్తి నొప్పి గోళీ తెచ్చుకుంటా అని పోయింది. ఏదో మెడికల్ షాప్‌లో గోలెందుకు తెచ్చుకునుడు, హాస్పిటలే ఉంది గదా! డాక్టర్‌తోని రాపిచ్చుకున్నంకనే తెచ్చుకుంటా అని వెళ్ళింది. రాసింది డాక్టరే మళ్ళా. సూదియ్యడం జరిగింది. చనిపోవడం జరిగింది. నా దగ్గర గూడా నిన్న గాక మొన్న ఒక భక్తులొచ్చిండ్రు. ఏంది స్వామి ఇట్లా మేము ఏడ పోయినా మాకు మంచిగా అయితలేదు. మా కష్టాలు పోతలేవు. మేము అంతటా ఖర్చులు పెట్టి మేము అలసిపోయినాము స్వామి. మేము 6,00,000 దాకా ఖర్చు పెట్టినామని చెప్పడం జరిగింది. ఏమమ్మా మీకు ఇంతనన్నా తెలివి, జ్ఞానం ఉన్నదా మీకు? 6,00,000 అంటే ఏందమ్మా? నీ భర్తకి ఎంతనమ్మా జీతం అంటే 25,000. అమ్మా ఒక 3, 4 సంవత్సరాల జీతాలు గదమ్మా! మీ భర్త కష్టం. మీరెందుకమ్మా అట్లా ఖర్చు పెట్టుకున్నారు? మీరు యజ్ఞాలు చేపించుకునేదుండే, హోమాలు చేపించుకునేది. యజ్ఞాలల్ల, హోమాలలో ఉన్న ఫలితం
ఎందులో ఉండదని నేను కన్ఫామ్గా చెప్తున్నా. నేను చాలామందికి కూడా చండి హోమాలు, మహాచండి యాగాలు చేపిస్తుంటా. ఆ హోమం చుట్టుముట్టు కూర్చొని ఆ ఒక శ్వాసను ఆ హోమంలో నుంచి వస్తున్న అన్ని ఒరిజినల్ ఏపిస్తుంటాం మేము చెట్లు. ఆ చెట్ల పొగను పీల్చుకుంటుంటే కూడా మన సమస్త రోగాలు పోతాయి. ఒక శక్తి మనకు వస్తుందన్నమాట పూర్ణాహుతి అయిన తర్వాత. అలా మృత్యు ఉన్న వాళ్ళకి మృత్యుంజయ హోమము, కళ్యాణం కాని వారికి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన హోమము, ఇలాంటివి గణపతి, లక్ష్మీ గణపతి, అరకతి బరకతి లేని వాళ్ళు లక్ష్మీ గణపతి హోమం చేపించుకోవాలి ఇంట్లో. వాళ్ళకి అరకత్ బరకతి కూడా చాలా బాగుంటుంది. అలా చాలామందికి హోమాలు చేపిస్తుంటాం. కానీ ఏవేమో చెప్పినాయని ఈయన ఎక్కడెక్కడనో తిరిగి వాళ్ళ లక్షలన్నీ ఖర్చు పెట్టుకుని 6 లక్షలు అంటే ఏందండి? ఎంత కలకల ఉసురు తలుగుతుంది వాళ్ళది. తీసుకున్న వాళ్ళ ఈచ్ ఎవరీ వన్ ఆ 6 లక్షలు ఎవరెవరైతే అందులో నుంచి తీసుకున్నారో ఈచ్ ఎవరీ వన్ వాళ్ళకు వాళ్ళ అసురులు ఉసురులు తలుగుతాయి. కాబట్టి అలా చేయొద్దు. ఎందుకంటే వాళ్ళ శోకం ఉంటుంది కదా. ఒకవేళ తీసుకున్నాక తక్కువైతే ఎటువంటివి ఏముండవు. కాబట్టి వాళ్ళ నుంచి ఎవరు కూడా తీసుకుంటే దాని దగ్గ న్యాయం చేయండి. దాని దగ్గ అన్యాయం చేస్తే మాత్రం కలకల ఉసురులు తలుగుతాయని మనస్ఫూర్తిగా చెప్తున్నా. ఎవరిని మోసం చేయొద్దు. మోసం చేసే ముందు 1కి 100 సార్లు ఆలోచన చేయండి. మీ దగ్గరున్న సత్సంగల శక్తిని మీరు ప్రజలోకానికి స్వచ్ఛంగా మీరు చూపించాలి. మీ సత్యం చూపించాలి. మీరు మంచిగా చెయ్యాలి. వాళ్ళందరూ మిమ్మల్ని మెప్పు చేస్తారు. మీ ఫోటోలు పెట్టుకుంటారు. మిమ్మల్ని ఇంట్లో కొలుచుకుంటారు. మీకు సమాజానానికి కూడా మరి ప్రజలోకానికి వీళ్ళు సత్యం గల దేవుళ్ళు, వీళ్ళ దగ్గరికెళ్ళండి. మంచిగా సత్యం ఉంది వీళ్ళ దగ్గర అని వాళ్ళే ప్రచారం చేస్తారు. మీరింకా సత్యం గల దేవుళ్ళైతారు. పేరు మారుమోగుతుంది మీది. ఇప్పుడు మా పేర్లు ఎంతో మారుమోగుతున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ, అస్సాం వరకు కూడా మేము బోనందిస్తే చాలామంది మమ్మల్ని గుర్తుపట్టిండ్రు. కాబట్టి అలా సత్యంగా బతకండి, నిత్యమై బతకండి. ఎల్ల కాలాలు మీ పేర్లు మారుమోగాలి అని మనస్ఫూర్తి కోరుకుంటూ మరి ప్రజలోకానికి ఒకటి తెలియజేస్తున్నా. మీరందరూ కూడా సత్యం ఎవరి దగ్గర ఉంది, నిత్యం ఎవరి దగ్గర ఉంది, పూజ పునస్కారాలు ఎవరి దగ్గర సత్యంగా ఉన్నాయి, ఎవరి దగ్గర పవర్ఫుల్ ఉంది, ఆ దేవుడు ఎవరి దగ్గర కరెక్ట్ ఉన్నారు అనేది 1కి 100 సార్లు మీరు మైండ్లో మనసులో అనుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. చూసి ఖర్చులు పెట్టుకోండి. చూసి మీ జీవితాన్ని నడిపించుకోండి. డబ్బు తేలికగా వస్తలేదు. చెమట మనం కష్టపడితే వస్తుంది. కాబట్టి ఆ డబ్బును మీరు చూసి ఉపయోగించుకోండి. ఎక్కువ హోమాలు చేసుకోండి. యజ్ఞ హోమ పూజ పునస్కారాలు చేసుకోండి. సంవత్సరానికి ఒకసారి క్షేత్రాలకు వెళ్ళండి. ఆ క్షేత్రాలలో స్నానాలు చేయండి. అందరూ కూడా పారెట్టి నదిలో వస్త్రాలు వదిలేయండి. గంగమ్మకు దీపం పెట్టేయండి. అలా గోత్రనామాల మీద పూజ పునస్కారం చేసి 1-2 నిద్రలు పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలలో నిద్రలు చేసి రండి. మీకే మంచిగా అవుతుండదు. 24 గంటలు మీరు ప్రతిరోజు కానీ వారంలో ఒక 2-3 సార్లు గోమాతకు నైవేద్యాలు తినిపిస్తుండండి. ఆ అమ్మ లోపల 96 కోట్ల మంది దేవతలు ఉంటారు. కాబట్టి ఆ అమ్మ మిమ్మల్ని సదా కాపాడుతుంది. గోమాతే భూమాత, భూమాతే గోమాత. కాబట్టి గోరక్షణ చేయండి, భూరక్షణ చేయండి. మీరందరూ సల్లంగా ఉండండి. మీ అన్ని పనులు కార్యక్రమాలు విజయవంతమైతే మీ అందరికీ దీర్ఘాయుష్మాన్ భవ, మనోవాంఛ సిద్ధుల స్థాయుష్మాన్ భవ, అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు, సకల దేవత అనుగ్రహ ప్రాప్తిరస్తు, దిన అభివృద్ధి ప్రాప్తిరస్తు. తదాస్తు. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ.